ప్రైజ్ ది లార్డ్. అందరికంటే చెప్దామా హల్లెలూయా Hallelujah. హల్లెలూయా Hallelujah. We praise you. Lord, thank you for gathering us again మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చినందుకు వందనాలు. to learn from you the spiritual truths. మీలో నుంచి నాయన సత్యమైన వాక్కు నేర్చుకోవడానికి సహాయం చేయండి ప్రభువా. It is by being a doer of the word that we become wise people. People who are foolish and everything is destroyed. ప్రభువా, వాక్యం ప్రకారం మేము ఎవరైతే వాక్య ప్రకారం మా జీవితం కట్టుకున్నప్పుడు ఆ ఇల్లు కూలిపోతుంది ప్రభా. అలాంటి పరిస్థితి రాకుండా సహాయం చేయండి. Teach us, Lord, that we do not want to live by emotions దేవా, but by faith. దేవా, Practical and easy to understand. దేవా, ఈ యొక్క వాక్యం ప్రభా తండ్రి మరి సులభముగా అర్థం చేసుకొని That మేము దాని every lie of the devil will be destroyed. సాతాను పెట్టినట్టు అబద్ధం యేసు నామములో ఈ రోజు విర్రగొట్టబడును గాక. Amen. And that we will grow ఆ విధంగా మేము ఈ రోజునైనా విశ్వాసంలో ఎదుగుదుము గాక. in the Amen. truths that comes from the word of God. దేవుని వాక్యంలో నుంచి వచ్చేటువంటి సంప్రభ మీరు మా ప్రార్థన విన్నారని నమ్ముచు మీకు వందనాలు చెప్తున్నాము. In Jesus' name. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. Amen. Praise God. ప్రైజ్ ది Praise లార్డ్. God. Many of you who are sitting here are wondering, when is it going to be the healing session? మీరు చాలా మంది ఇక్కడ ఏమనుకుంటున్నారంటే బ్రదర్ గారు ఎప్పుడు హీలింగ్ సెషన్ చేస్తారు అని ఎదురు చూస్తున్నారా? Please try to understand the scriptures. దయచేసి లేఖనములను మీరు అర్థం చేసుకోండి. When you are a doer of the word, మనం ఎప్పుడైతే దేవుని వాక్యం విని వాక్య ప్రకారం నువ్వు జీవించినప్పుడు Jesus said that he is a man who hears the word and goes and does what the word says. ఆ వ్యక్తి ఎవరైతే వాక్యం విని దాని ప్రకారం చేస్తాడో, And then the storm surely comes, the flood surely comes, the opposition surely comes, but his house does not fall. తప్పకుండా వరద వస్తుంది, గాలి వస్తుంది, ఆ ఇల్లును కొట్టడానికి వస్తుంది, కానీ ఆ ఇల్లు మాత్రము పడిపోదు. And when trials come, మరి కష్టం వచ్చినప్పుడు, opposition comes, ఆ వ్యతిరేకత వచ్చినప్పుడు, insult comes, మరి అవమానం వచ్చినప్పుడు, bitterness comes, అసూయ వచ్చినప్పుడు, the emotions get triggered, వారిలో ఉన్న భావోద్రేకాలు మళ్ళీ రేకించబడి and he does not do what the word says, దేవుని వాక్య ప్రకారం నువ్వు చేయనందున his house will surely fall. తప్పకుండా నీ ఇల్లు కూలిపోతుంది, నీ విశ్వాసం Hallelujah. కూలిపోతుంది. So whether your house will stand మరి నీ ఇల్లు నిలబడాలా or your house will fall లేకపోతే నీ ఇల్లు పడిపోవాలా, is not in the hands of the devil, అది సాతాను చేతిలో it's లేదండి, not in the hands of God, అది దేవుని చేతిలో and లేదండి, it's not in the hand of anybody. ఎవ్వరి చేతుల్లో కూడా అది లేదు, కానీ It is in your own hands. నీ చేతుల్లోనే. When you make that decision నీవెప్పుడైతే ఒక తీర్మానం that చేసుకొని I refuse to live by emotions, నా భావోద్రేకాల చొప్పున నేను I నడవను, refuse to move by feelings, నేను నా ఆలోచన నా యొక్క ఫీలింగ్స్ ద్వారా నేను కదలను, I choose to be rooted in the word నేను దేవుని వాక్యములోనే నిలిచి ఉంటాను, and live by the word. అప్పుడు దేవుని వాక్యం ప్రకారం నేను జీవిస్తాను. My friend, నా సహోదరులారా, it's very good to sing hymns మంచిదండి పాటలు పాడడం, and you can be engrossed in that hymns. తప్పకుండా ఆ యొక్క ఆ పాటలో లీనం కావాలి. What happens to you when somebody comes and says ఎవరైనా ఒకరు వచ్చి that what you just sang మీరు పాడిన పాట was a real mess and I did not get any anointing, I got disturbed by your singing, మరి ఎవరైనా వచ్చి అంటారు నాకేం మీరు పాడుతుంటే అభిషేకం అని, it was really irritating me. నాకు చాలా పాట పాడుతుంటే ఇరిటేషన్ వచ్చిందండి, అభిషేకం And what if I tell you, young man, that your music was out of chords? నాకు సరే మీ మ్యూజిక్ నాకు డిస్టర్బ్ అయిందని నీతో ఎవరన్నా అన్నారు అనుకోండి, మీరు ఏం చేస్తారు? What happens to your worship now? మన వర్షిప్ ఏం చేయమవుతుంది అప్పుడు? I'm asking you, అప్పుడు నీ వర్షిప్ అంతా ఏమవుతుంది? are my words hurting you? నా మాటలు నీకు గాయాన్ని Are కలిగిస్తున్నాయా? my words making you bitter? నా మాటలు నీకు చేదుగా Are my అనిపిస్తున్నాయా? words getting you into offense? నా మాటలు నీకు వ్యతిరేకంగా అనిపిస్తున్నాయా? Yes, it will. Yes, yes, it hurts. brother. It Then, hurts. then, are you a man who has built your house on the rock or on the sand? కాబట్టి నీవు ఈ రోజు నీ ఇంటిని రాతి మీద కట్టుకొని ఉన్న వ్యక్తిగా ఉన్నావా, లేకపోతే ఇసుక మీద కట్టుకున్న వ్యక్తిగా మనం ఉన్నామా? So how much time does it take for your house to fall? మరి ఎన్నిసార్లు మన ఇల్లు కూలిపోతుందండి? Many a times. Not many a times. My words are enough to break you down.
కాబట్టి నా మాట చాలు, ఒక్క మాట చాలు నీ ఇల్లు నేను పడగొట్టడానికి. And the moment my words affected you, నా మాట ఎప్పుడైతే నిన్ను ప్రభావితం you చేస్తుందో, cancelled Jesus' words, యేసు ప్రభు మాటను వదిలేసి and now you are sitting and chewing my words. ఏం 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 ఆలోచిస్తావు? అట్లా అన్నది, ఆ అక్క అట్లా వచ్చి ఇట్లా చెప్పింది, ఇట్లా చెప్పింది, ఇట్లా చెప్పింది అని మనం ఏం చేస్తామంటే ఆ మాటనే మనము నెమరు వేస్తూ ఉంటాము. How do you think you will ever get healed? అట్లాంటప్పుడు నీకు ఎలా స్వస్థత కలుగుతుందండి? Because you're chewing somebody else's words other than Jesus' words. యేసు మాటలను ధ్యానించకుండా వారన్న చెప్పిన మాటలే ధ్యానిస్తూ ధ్యానిస్తూ కృంగిపోతే నీకు స్వస్థత. You know, I'll just give an example. ఒక ఉదాహరణ మీకు చెప్తానండి. I've got a rose in my hand, నా చేతిలో రోజ్ ఫ్లవర్ ఉంది. and there's a stem of about 6 inches. అలాగే దానికి కాడ ఒక 6 ఇంచుల కాడ ఉంది. And I've got a rose plant with the same rose, similar rose on the rose plant. ఆ రోజ్ ప్లాంట్ ఇంకొకటి కూడా ఉంది. I've cut that rose from here, and there are other roses on the plant. సో ఆ విధంగా అక్కడ కట్ చేసి The other roses are there, but I cut one rose and I've got it in my ఒక hand. చెట్టుకి గులాబీ పూలు చాలా ఉన్నాయి, కానీ ఒక్కటి మాత్రం కత్తిరించి నా చేతిలో పట్టుకున్నాను. By evening, what happens to this rose? మరి యొక్క కత్తిరించినటువంటి నా చేతిలో ఉన్న ఈ రోజుకి ఏం జరుగుతుందండి? It will wither out. It will wither. ఏమవుతుంది చెప్పండి? చనిపోతుంది. And what about this rose? మరి ఈ రోజు కత్తిరించకుండా కుండీలో ఉంది కదా, దానికి ఏం జరుగుతుంది? It will not. No effect. It will Now, not. in the same way, when I spoke these harsh words to you, నేను ఎప్పుడైతే ఈ కఠినమైన మాటలు నీతో and you మాట్లాడినప్పుడు received it, వాటిని మీరు తీసుకుంటే but you were smiling from outside, బయటకు మాత్రం నవ్వుతావు. so is your life going to be withered? మరి అలాంటప్పుడు నీ Not. జీవితం ఎండిపోతుందా పోదా? Not. When I am connected, it will not. No, but by words you said you will be hurt. Yes. So now when you got hurt, are you going to be fresh or withered? ఒకవేళ I will నువ్వు get గాయపడితే నువ్వు ఫ్రెష్గా ఉంటావా, లేకపోతే ఇంకా ఎండిపోయిన స్థితిలోకి వెళ్తామా, దుఃఖంలోకి వెళ్తామా? And I'll get that, withered. and that is the real Christian life. When people come and insult you, abuse you, do all kinds of nasty things to you, and you still respond with Jesus' words. With Jesus, People come and insult you, abuse you, నేను వాళ్ళ hurt అవమానించినప్పుడు, you, నిందించినప్పుడు, treat you గాయపరిచినప్పుడు, unjustly, నేను and still you ignore all that and you are only focused on Jesus' words. Now you are a Christian that no storm can affect you. ఆమేన్, ఆమేన్. నేను ఆమేన్, ఎవరైనా ఆమేన్, నిందించినా, ఆమేన్. అవమానించినా, ఏమి పలికినా వారి ఆమేన్. మాటలకు నువ్వు ప్రభాతము కాకుండా యేసు ప్రభు మాటలు మాత్రమే లోపల ఉంచుకొని ఉన్న సమయంలో ఏం జరుగుతుందంటే ఏది కూడా ఎంత మాత్రం నేను కదిలించలేదు. ఆమేన్. యేసయ్యతో నువ్వు కనెక్షన్లో ఉంటావు. Amen. Received. So every day when you get up and you move, మీరు you ఎప్పుడు face different people, different situations. మనం ఎప్పుడైతే ఉదయకాలం లేస్తాము కదండి, చాలా మందిని కలుస్తాము, చాలా మందితో మాట్లాడుతూ ఉంటాము. And the challenge is everybody has got a freedom to come and do what they want against you. కాబట్టి మనకి వ్యతిరేకంగా వాళ్ళు ఏదైనా మాట్లాడొచ్చు, ఏదైనా చేయొచ్చు కదా, వాళ్ళకి స్వాతంత్రం ఉంది. And you also have a freedom నువ్వు కూడా మళ్ళీ ఫ్రీడమ్ ఉంది. to receive their words వాళ్ళ మాటలు తీసుకొని or to spit their words out ఆ యొక్క మాటలు తీసుకొని ఏం చేయాలి, And బయట keep chewing. ఉమ్మేసేసి and keep chewing దేవుని- Jesus' words. యేసు మాటలు Amen. మాత్రమే Amen. నువ్వు ధ్యానిస్తూ Amen. ఉన్నట్లయితే Amen. That is when you are healthy and staying healthy all your life. కాబట్టి అప్పుడు నువ్వు ఎలా Amen. ఉంటావు అంటే యేసు మాటలు మాత్రమే పట్టుకుంటే నువ్వు ఆరోగ్యంగా ఉంటావు. నీ జీవితం అంతా కూడా ఎవరు నేను కదిలించలేకుండా యేసే మాట మీద ఉంటావు. My Amen. friend, you don't require more anointing. ఈ రోజు మీకు మరి ఎక్కువ అభిషేకం కోసం అడగండి. You don't require more power. చాలా శక్తి కాదండి. Because that anointing and that power has been poured into you the day you received Jesus. He gave you His love. కాబట్టి నువ్వు ఎప్పుడైతే Amen. యేసుక్రీస్తుని రక్షకుడుగా అంగీకరించిన ఆ క్షణంలోనే యేసు ప్రభు తన ప్రేమను అన్నిటిని నీలో పోశాడు. ఏది కొరత లేకుండా నీకు పోశాడు. Amen. Amen. Now, are you going to use that love that Jesus has given you, or are you going to use that words that are coming against you? యేసు తన ప్రేమ నీలో పోశాడు. ఆ ప్రేమను వాడబోతున్నావా, లేకపోతే ఇతరులు పలికిన మాటలు మాత్రమే నువ్వు నమిలి రోగిగా మారబోతున్నావా? No, the love of Jesus. Somebody called me yesterday, ఎవరో ఒక నాకు ఫోన్ చేస్తాడే. and this person is a real man of God, preaching the word of God. He has fought great battles in his life. తన దైవ సేవకుడు నాకు ఫోన్ చేశారండి. చాలా మంచి దైవ సేవకుడు, బట్ అనేక సంవత్సరాల సేవలో ఉన్నాడు. అనేకమైన శ్రమలు ఎదుర్కొన్న ఒక దైవ సేవకుడు.
But all of a sudden, he overheard his wife talking of the hurt relationship that she has with her husband, talking to a friend. కాబట్టి ఏం చేస్తున్నాడంటే వాళ్ళ వైఫ్ ఏం చెప్తుందంటే వాళ్ళకున్నటువంటి అంటే భర్త ద్వారా కలిగినటువంటి గాయము, ఆ గాయాన్ని ఏం చేస్తున్నాడు వాళ్ళ ఫ్రెండ్తో మళ్ళీ చెప్తున్నాడు, ఇట్లా గాయమైంది, ఇట్లా అన్నది. He could not believe his ears. ఆయన నమ్మలేకపోయాడు తన చెవులను. And he could not go to sleep. అతనికి నిద్ర పట్టలేదు. And he was really, really in pain. చాలా వేదనతో ఉన్నాడు. The next morning he called me up. ఆ ఉదయ కాలంలో నాకు ఫోన్ చేశాడు. He calls me Papa and he said, listen, I've got something to tell you. అప్పుడు అన్నాడు, పాపా నీతో చెప్పాలి. This is an incident that has happened. ఇది జరిగిన సంఘటన. I said, good, praise the Lord. అన్నా, అలా జరిగిందా, మంచిది, థ్యాంక్ యూ, వెరీ గుడ్. And he said, what? ఏం బ్రదర్, ఏం చెప్తున్నారు బ్రదర్? I said, praise the Lord. నా గాయమైతే మీరు ప్రైజ్ ది లార్డ్ అని చెప్తారు ఏంటి బ్రదర్? Now you will really, really be molded into a character of Christ. కాబట్టి నువ్వు ఈ రోజు నుంచి నిజముగా ఈ బాధ, ఈ దుఃఖము ద్వారా నీవు నిజమైనటువంటి యేసుక్రీస్తు స్వరూపంలోనికి మార్చబడతావు. The Father who loves you, ఏ దేవుడైతే నిన్ను ప్రేమిస్తున్నారో, He is the vine dresser. ఆయనే నీకు, He is the vine dresser. ఆయననే వ్యవసాయం, ఆయననే ద్రాక్షవల్లి. And Jesus is the vine. యేసు ద్రాక్షవల్లి అయితే, And you are the branch. నువ్వు తీగవైతే. And the vine dresser knows that this branch is fruitful, but he wants to prune it so that it produces much more abundant, excellent fruit. కాబట్టి ఆ వ్యవసాయికి తెలుసండి, ఏం తెలుసంట, ఈ రెమ్మ ద్వారా చాలా ఫలిస్తుంది, ఈ రెమ్మ ఇంకా బలముగా మారుతుంది, ఈ బలము ద్వారా, ఈ యొక్క రెమ్మ ద్వారా అనేక ఫలము వస్తుంది అని చెప్పి ఆ రెమ్మను ఏం చేస్తారంట, కత్తిరిస్తాడంట. Now there's a choice that you got, brother. ఇప్పుడు నువ్వు ఒక అవకాశం నీ చేతిలోనే ఉంది. If you have done something wrong, ఒకవేళ నువ్వు ఏదైనా తప్పు చేస్తే, then it's time for you to repent. కాబట్టి నువ్వు తప్పకుండా ఏం చేయాలి, నువ్వు తప్పు చేస్తే, And if there's nothing that you have done wrong, నువ్వేమి తప్పు చేయకపోతే, it's a good news. నీకు ఒక శుభవార్త. God is in pruning business with you. కాబట్టి దేవుడు నీతో ఏం చేస్తున్నాడు, ఏ వ్యాపారంలో ఉన్నాడంట, ఏ పనిలో ఉన్నాడంట, నిన్ను కత్తిరించి నిన్ను సరి చేసేటువంటి పనిలో దేవుడు ఉన్నాడు. And the pruning is, ఆ యొక్క కత్తిరించడం అంటే always going to be painful. అది కత్తిరించడం అది ఎలా ఉంటదండి, It is going to be painful. అది చాలా నొప్పితో కూడినది, బాధతో కూడినది. But if a person understands, ఒకవేళ అది ఒక వ్యక్తి అర్థం the చేసుకుంటే, pruning is for a season. అది ఒకరిని కత్తిరించడం నీ కొరకే. And when the season starts changing, ఆ సమయంలో నీ కత్తిరించు, నీ బాధ దుఃఖం అయిపోయిన that తర్వాత same branch will now start producing the fruit that it has never ever produced in his life. ఆమేన్. అదే చెట్టు ఏం చేస్తదంటే, ఎవరు ఎప్పుడు నువ్వు ఫలించని ఆ యొక్క కాయలు నీలో నుంచే, నీ కొరకే అలాంటి కాయలు వాడబడతాయి. You have got such a great advantage, my son. కాబట్టి నీకు ఒక గొప్ప అవకాశము, that God gave you such a wonderful wife, అలాంటి మంచి భార్య, నిన్ను రోజు ప్రూన్ చేస్తున్న భార్య, who is going to train you for who God created you to be. దేవుడు నీవు ఎవరై ఉండాలని ఆశపడినారో ఆ నిమిత్తము దేవుడు నిన్ను తయారు చేస్తున్నాడు. And you don't even know it. ఆ విషయం నీకు తెలియదు. And now is an opportunity for you. ఇప్పుడు నీకు అది ఒక సదవకాశం. Now, ఇప్పుడు are you still chewing what she said about you? ఆమె ఏదైతే మాట్లాడి ఉన్నదో ఇంకా దాన్ని నెమరేస్తూ నములుతున్నావా? Or are you going to be obedient to Christ, who said, cast all your pain, all your cares, all that is troubling you unto me, because I am the one who cares for you, and you're not designed to carry all those things in you. లేదా నేను నిన్ను గురించి లక్ష్యం ఉంచుతున్నాను కాబట్టి నీకున్నటువంటి వేదనలు, నీకున్నటువంటి బాధలు, నీకున్నటువంటి అవమానాలు అన్నిటిని కూడా నా మీద మోపు అని అంటున్నాడు. So I sent him some lyrics of the song which I am now creating on the topic of forgiveness. మరి క్షమాపణ అనేటువంటి అంశం పై నేను కొన్ని పాటలు రాస్తున్నాను కాబట్టి ఆ కొన్ని మాటలను ఆయనకు నేను పంపి ఉన్నాను. And I told him, I want you to listen to these words over and over and over and over again till these words
gets rooted in you, and the words that your wife spoke starts getting deleted, weaker and weaker and weaker, and it gets completely deleted from your system. మరి ఏదైతే నేను మాటలు నీకు పంపించబోతున్నానో ఆ వచనాలు మళ్ళీ 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 వింటూ ఉండాలి. ఎంతవరకు వింటూ ఉండాలంటే నీ భార్య మాట్లాడినటువంటి ఆ మాటలు నీ నుండి మొత్తానికి పూర్తిగా మటు మాయమగునంత వరకు నువ్వు వింటూ ఉండాలి అని చెప్పాను. And when you're finished with it, అది అయిపోయిన తర్వాత give me a call. నాకు ఫోన్ చేయని చెప్పాను. This morning he called me. ఈ ఉదయకాలం ఆయన ఫోన్ చేశాడు. Not even 24 hours. 24 గంటలు కూడా దాటలేదు. He said, brother, ఆయన Papa, అంటున్నాడు, పాపా, I had such a beautiful peace in my heart. నా హృదయంలో ఎంతో గొప్ప నెమ్మది నేను I కలిగి am ఉంటున్నాను. looking at my wife with the eyes of Christ, who forgave me and gave me love when I actually did wrong, and he gave me that love, and with that same love and with the same forgiveness, I can look at my wife as if there's nothing wrong in her. నేను తప్పులు చేస్తున్నప్పుడు ఏ ప్రేమ కడులతో అయితే క్రీస్తు నన్ను చూసి ఉన్నాడో, ఏ క్షమాపణ అయితే ఏ క్రీస్తు నన్ను చూసి ఉన్నాడో, అదే ప్రేమతో అదే క్షమాపణ గుణముతో నా వైపు తప్పు చేసినటువంటి నా భార్య వైపు నేను అట్టి ప్రేమతో చూడగలుగుతున్నానని చెప్పాడు. And he said, అని అంటాడు, now I understand why troubles come. They come to build my spiritual muscles called patience, Hallelujah. endurance, long suffering. And the more I grow it, I become like Jesus. Amen. ఇప్పుడు అంటున్నాడు కదా, ఇటువంటి ఆటంకాలను ఇటువంటి శ్రమలను దేవుడు ఎందుకు నా జీవితంలో అనుమతిస్తున్నాడంటే, అటువంటి శ్రమలు అనుమతించినప్పుడు నా ఆత్మీయ కండరాలను అనగా సహనము, పేషెన్స్, ఇవన్నీ కూడా నా యందు అభివృద్ధి చెందాలని, తద్వారా నాలో Friend, do you need a healing session? సాంగ్యాన్ని మీరు పాల్గొనవచ్చు. And the next moment somebody looks at your face and says, you look so shabby today. It looks like you have not. ఇంత మురికిగా కనిపిస్తున్నారు, రాత్రంతా మీరు పడుకోలేదా అని చెప్తారండి. Can you see her how undressed, how foolishly she's dressed and come? చూడండి, ఈ రోజు ఈమె దుస్తులు ఎంత వికారంగా వేసుకు. Luciaka, is she in your group? Look at the way she smiles, ugly smile. చూడండి ఎంత వికారంగా నవ్వుతుంది చూడండి. She's beautiful to you, but for me she looks so ugly. మీకు మాత్రం అందంగా ఉన్నదేమో, కానీ నాకు మాత్రం వికారంగా కనిపిస్తుందండి. If you got a camera on this side, just show her face. కెమెరా ఉన్నట్లయితే ఒక్కసారి తన ముఖాన్ని He has already చూపించండి. shown your face for all the world to see. చూడండి, లోకమంతటి కోసం మీ ముఖాన్ని అతను చూపించాడు. Now my question to you is, నా ప్రశ్న ఏంటంటే, if I got red glasses, ఒకవేళ కనుక నేను ఎర్రని గ్లాసెస్ వేసుకుంటే, you also got glasses, I also got glasses, praise God. దేవునికి స్తోత్రం, మీకు నాకు ఇద్దరికి కళ్ళద్దాలు ఉన్నాయి. But my glasses are red, I see her in red. కానీ నా అద్దాలు ఎర్రగా ఉన్నాయి కాబట్టి నాకు ఆమె ఎర్రగానే కనిపిస్తుంది. You got green glasses, or what color do you see? నాకు పచ్చనిగా ఉన్నాయి కాబట్టి పచ్చగా కనిపిస్తుంది, గ్రీన్. My glasses are showing red, your glasses are showing. నా కళ్ళేమో ఎర్రగా, మీ అద్దాలేమో మరి పచ్చగా. And that is what happens when we look at each other with our own lenses. మన సొంత దృష్టితో ఒకరి వైపు చూసినప్పుడు అక్షరాలు మనం అదే రీతిగా చూస్తాం. So please take out your lenses దయచేసి మీ అద్దాలు తీసేయండి. and now put Jesus' lenses. ఇప్పుడు మీ అద్దాలు తీసేసి And యేసు now when you ప్రభు put- అద్దాలు now when వేసుకోండి. you put Jesus' lenses, ఇప్పుడు చూడండి, యేసు ప్రభు అద్దాలు ధరించుకున్నప్పుడు even the Samaritan woman looked to Jesus so marvelous. ఆ యొక్క సమరయ స్త్రీ కూడా యేసు ప్రభుకు ఎంతో అద్భుతంగా చక్కగా కనిపించింది. People looked at her as a prostitute, which Brother- she might have been actually a prostitute. ప్రజలందరూ కూడా అనుకున్నట్టుగా వాస్తవానికి ఆమె వ్యభిచారి. But Jesus saw the great potential in her, that when he gave her the real true love, she became the first evangelist in the gospel. కానీ యేసు ప్రభు ఎంతో సామర్థ్యాన్ని ఆమెలో చూసినారు కాబట్టి ఆమెను తన ప్రేమను చూయించినప్పుడు ఆమె ప్రపంచంలో మొట్టమొదటి సువార్థికురాలుగా మారిపోయింది. So my friend, with what lenses do you see yourself? కాబట్టి నా ప్రియ స్నేహితులారా, నిన్ను నువ్వు ఎటువంటి కళ్ళ జోడుతో చూసుకుంటున్నావు? With your own lenses? నీ సొంత కళ్ళ, No. With people's lenses? ప్రజల కళ్ళతోనా? With whose lenses do you see? ఎవరి దృష్టితో నువ్వు చూస్తూ ఉన్నావు? You see yourself with the lens of God, and
what God looks at you. దేవుడు నీ వైపు ఎలా చూస్తున్నాడు, దేవుడు ఎట్టి దృష్టితో చూస్తున్నాడు, అలాంటి దృష్టితో నీవు చూడడం I'll give you నేర్చుకోవాలి. an example. ఒక ఉదాహరణ చెప్తాను. There's a man named Gideon. గిదియోన్ అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. He is in hiding. ఆయన దాచుకుంటూ ఉన్నాడండి. He's hiding ఆయన దాచుకుంటున్నాడు because the enemies are coming. ఎందుకంటే శత్రువులు వస్తున్నారు. And in that hiding, ఆ దాచుకోవటంలో the angel comes and meets him దూత వచ్చి తనను కలుసుకుంటుంది. and greets him. ఆయనకు శుభాకాంక్షలు Oh, తెలియజేస్తుంది. mighty warrior. ఓ గొప్ప శూరుడా, Oh, mighty warrior. ఓ గొప్ప శూరుడా. He should have said, you coward. ఓ పిరికివాడా అనాలి యాక్చువల్లీ. But he's saying, oh, mighty warrior. ఓ గొప్ప శూరుడా. Now, is he looking at Gideon with his own lenses, or is he looking at Gideon with the lens that God created Gideon to be in the future? మరి తన సొంత దృష్టితో గిదియోను వైపు చూస్తున్నాడా, లేదా భవిష్యత్తులో గిదియోను ఏమి కావాలో అట్టి దృష్టితో ఆయన పిలుస్తున్నాడా? And what are you looking at yourself? ఈ రోజు నీ వైపు నువ్వు ఎట్టి దృష్టితో చూసుకుంటున్నావు? Poor me. అయ్యో పాపం నేను, Nobody loves me. ఎవరు నన్ను ప్రేమించరు, Nobody cares for me. ఎవరు నా గురించి లక్ష్యం ఉంచరు, I'm all alone in this నేను ఈ world. లోకంలో అంతా ఒంటరిదానను, My husband has rejected me. నా భర్త నన్ను తృణీకరించాడు, My mother also has joined his team. నా తల్లి కూడా ఆయన బృందంలోనే Everybody has కలిసిపోయింది. joined their team. అందరు కూడా తన బృందంలోనే Oh, కలిసిపోయారు. Jesus, I'm alone. ఓ యేసయ్యా నేను ఒంటరిగా ఉన్నాను. Huh? ఏంది? Or are you going to take off your lens? దయచేసి మీ దృష్టిని తీసేసి And now with the lens of Jesus, ఇప్పుడు యేసు ప్రభు దృష్టితో are you going to say, మీరు ఏం చెప్పబోతున్నారు? God's love is in me. దేవుని ప్రేమ నాలో ఉన్నది. I don't care how people treat me. ప్రజలు నా వైపు ఎలా చూసినా పర్వాలేదు, Because what they treat me ఎలా నన్ను వారు చూస్తే is none of my business. అది నాకు అనవసరం. How I treat them నేను వారిని ఎలా చూసుకుంటున్నానో is my business. అది నా వ్యాపారం. Because how I treat them is going to decide my future. ఎందుకంటే నేను వారిని ఎలా చూస్తున్నానో అది నా భవిష్యత్తును కట్టబోతూ ఉన్నది. How they treat me is not going to decide my future. వారు నన్ను ఎలా చూస్తారో అది నా భవిష్యత్తును కట్టదు. The problem is, సమస్య ఏంటంటే many people believe అనేక మంది నమ్ముతుంది ఏంటంటే how others treat you, ఇతరులు ఏ విధంగా అయితే నిన్ను చూసుకుంటున్నారో you react, నువ్వు దాన్ని బట్టి స్పందిస్తావు. and that will be your future. అదే నీ భవిష్యత్తుగా మారుతుంది. That's the biggest lie. అది పెద్ద తప్పటి అబద్ధం. అబద్ధము. How you respond నువ్వు ఎలా స్పందిస్తావో, to what they did వారు ఏదైతే చేస్తూ ఉన్నారో is going to decide the future. అదే నీ భవిష్యత్తును కట్టబోతుంది. Let me give an example. ఒక ఉదాహరణ. Is Jesus sinless? యేసు ప్రభు పాపరహితుడా? No. Is he powerful? ఆయన శక్తిమంతుడా? Yes. Is he loving? ఆయన Yes. ప్రేమ గలవాడా? Is he Yes. caring? ఆయన Yes. లక్ష్యం ఉంచువాడా? Now, did the devil use everything he could to get Jesus into offense? మరి సాతాను వానిలో ఉన్న ప్రతి దాన్ని కూడా యేసేని అభ్యంతరపరచడానికి చూశాడా లేదా? Did Jesus react or did Jesus respond? యేసు ప్రభు దానిని బట్టి స్పందించాడా లేదా? Did he react? No. Did he tell his father, ए पिता इन कुत्तों को छोड़ना ने एक एक को चुन चुन के खत्म कर देना? తండ్రి ఈ కుక్కలను ఒక్కరిని కూడా వదలొద్దు, ఒక్కొక్కరిని మీరు నాశనం చేయండి అన్నాడా అండి? No. చెప్పండి. No, no. Did he react or did he respond? ఆయన ఆ రీతిగా స్పందించాడా? He responded. Did he have the power to give back? మరి తిరిగి వారికి ఇవ్వడానికి ఆయన శక్తి కలిగి ఉన్నాడా? Yes. Did he use that power to give back? తిరిగి ఆ శక్తిని ఆయన వాడాడా? No. He only took everything that they gave వారు ఇచ్చిన ప్రతిది కూడా ఆయన తీసుకున్నాడు, and gave it to his father. తన తండ్రికి ఇచ్చేశాడు. And from his father he received love, తన తండ్రి నుండి ప్రేమను పొందాడు, and that he gave it to those people. తిరిగి ఆ ప్రజలకు ఆయన ఇచ్చేశాడు. Hallelujah. With our natural eyes, మన సొంత కళ్ళతో, Baba, with our natural eyes, మన ప్రకృతి సంబంధమైన నేత్రాలతో who won? ఎవరు గెలిచారు? It looks like he got miserably defeated. ఎలా అనిపిస్తుంది అంటే భయంకరంగా ఓడిపోయినట్టుగా అనిపిస్తుంది. Everybody thought he lost. అందరు కూడా అనుకున్నారు ఆయన ఓడిపోయాడు.
His own disciples thought he lost. తన సొంత శిష్యులు సైతము ఆయన ఓడిపోయాడు అనుకున్నారు. But in the spiritual realm, కానీ ఆత్మీయ మండలంలో did Jesus win? యేసు ప్రభు గెలిచాడా? అవును గెలిచాడు. And in that victory, what did he win? ఆ గెలుపులో ఏమి గెలిచాడు? He was already a winner. He was already a winner. ఆయన ఇంతకు ముందే గెలిచినవాడు, జయించినవాడు. He did not have to fight the battle మళ్ళీ ఆ యొక్క యుద్ధము పోరాటం చేయనవసరం because లేదు. he was victorious before the battle. ఎందుకంటే యుద్ధానికి మునిపే ఆయన This గెలిచాడు. battle was not for Jesus. ఈ యొక్క యుద్ధము యేసు ప్రభు కొరకు కాదు. This battle was to redeem mankind Amen. by obedience to his Father. ఈ యొక్క యుద్ధము మానవాళిని తన యొక్క తండ్రి చిత్తాన్ని జరిగించడం ద్వారా విమోచించటము. Jesus is obedience. యేసు ప్రభు యొక్క విధేయత, Jesus is love. యేసు ప్రభు యొక్క ప్రేమ, Jesus is forgiveness. యేసు ప్రభు యొక్క క్షమాపణ, Jesus is sacrifice. యేసు ప్రభు యొక్క త్యాగము, All this ఇవన్నీ put together ఇవన్నీ కలిపి got us the freedom that we are set free from slavery of Satan. సాతాను యొక్క బానిసత్వం నుండి మనల్ని స్వాతంత్రులుగా చేసి ఉన్నది. So your kurbani, కాబట్టి మీ యొక్క దయ ఏదైతే ఉన్నదో, your sacrifice, మీ త్యాగం ఏదైతే ఉన్నదో, your response of love, మీరు ఏ రీతిగా అయితే ప్రేమకు స్పందిస్తున్నారు, your response of forgiveness మీరు ఈ క్షమాపణకి ఏ రీతిగా అయితే స్పందిస్తున్నారు, not only affects you, అది మిమ్మల్ని మాత్రమే కాదండి ప్రభావితం but చేసేది, through you కానీ మీ ద్వారా thousands of people's future is changed. వేలాది ప్రజల యొక్క భవిష్యత్తు మార్చబడుతుంది. Now that amen is not coming. ఆమెన్ ఎందుకు రావటం లేదండి Now నోటి that నుండి? amen is not coming. ఇప్పుడు ఆమెన్ రావచ్చు కదా Now నోటి that నుండి? amen is not coming. ఇప్పుడు ఆమెన్ రావచ్చు కదండి నోటి నుండి? When they sacrifice, no, po. త్యాగము అంటే పో వద్దు, Death, no, po. మరణము వద్దు, Hearing, money. స్వస్థత రండి రండి రండి. Praise the Lord. దేవునికి స్తోత్రం. So please write down. దయచేసి రాసుకోండి. If anybody wants healing, ఎవరి check this. ఎవరికైనా స్వస్థత కావాలంటే Listen, my దయచేసి friend. దీన్ని Listen, my పరిశీలించండి. నా ప్రియమైన స్నేహితులారా వినండి. We are not here to play a game of emotions. మనము చూడండి భావోద్రేకాలతో ఆడుకోవడానికి ఇక్కడ లేబండి. We are going to play the game that it is sure shot. అది ఖచ్చితంగా ఓటమికి గురి చేసేటువంటి ఆటను మనం ఆడబోతున్నాం. If I come to your house మీ ఇంటికి కనుక నేను వస్తే and you will offer me coffee. మీరు నా కాఫీని ఇస్తారు. Coffee is bitter by nature. కాఫీ మరి చేదుగా ఉంటుంది స్వాభావికంగా, అవునండి? So what will you do to make the coffee sweet? ఆ యొక్క చేదైన కాఫీని తీపిగా మార్చడానికి ఏం చేస్తారు? So do you need good emotions to put sugar? కాబట్టి ఆ చక్కెర వేయడానికి మీరు మంచి భావోద్రేకాలు కలిగి ఉండడం అవసరమా? If you are in bad mood మీరు కనుక చెడ్డ మూడ్ లో and you ఉన్నారనుకోండి, put sugar, మీరు చక్కెర వేసారనుకోండి, then the coffee won't become sweet. అప్పుడు ఆ చేదైంది తీపిగా మారదు, అవునా? So whatever your mood, మీరు ఏ మూడులో ఉన్నా the moment you put sugar చక్కెర వేసినప్పుడు and you stir it, కలిపినప్పుడు no matter how bitter the coffee is, ఆ కాఫీ ఎంత చేదుగా ఉన్నా it has to become sweet. అది Amen. తీపిగా మారాలి. Amen. In the same way, అదే రీతిగా I go at night నేను రాత్రి వెళ్తాను, and the room is dark చీకటిగా ఉంది గది, and I got a switch over here నేను అక్కడ స్విచ్ ఉంది for the light. లైట్ కోసము. Does it depend on my mood? అది నా మూడ్ పై ఆధారపడి ఉందండి, Does it depend on my feelings? లేదా నా భావాలపై? All I have to go and put the switch on, నేను చేయాల్సిందల్లా వెళ్ళి స్విచ్ చేయాలి, and the darkness in the room has to leave. మరి రూమ్ లో ఉన్నటువంటి చీకటి Amen. వెళ్ళిపోతుంది. That's exactly Amen. what God is saying to you. అక్షరాల దేవుడు అదే మీతో అంటున్నాడు. In your life, నీ జీవితంలో the moment you put the love switch on, ఎప్పుడైతే ప్రేమ అనే స్విచ్ వేస్తావో, the moment you put the forgiveness switch on, క్షమాపణ అయినటువంటి స్విచ్ వేస్తావో, no matter how big the darkness is, చీకటి ఎంత పెద్దగా ఉన్నా it has to leave you. అది వదిలిపెట్టి Amen. వెళ్ళవలసిందే. Amen. So do you need a healing session? కాబట్టి మీకు స్వస్థత సాంగ్యం కావాలంటారా, Or do you need to learn to put the switch on and keep the switch on? లేదా స్విచ్ ఆన్ వేసి అలాగే ఆన్ ఉంచనిస్తారా? So when I spoke bad things about you, కాబట్టి మీ గురించి చెడ్డ మాటలు మాట్లాడినప్పుడు I have to put on the switch. but if you get offended or bitter, what happens? ఒకవేళ కనుక మీకు చేదు లేదా మీరు అభ్యంతర పడితే ఏం చేయాలి?
I should not get offended actually. Yes, you should not, but if you get offended, then what happens? మంచిదండి, మీరు అభ్యంతర పడవద్దు. ఒకవేళ కనుక అభ్యంతర పడితే Immediately I should put on the switch on. Immediately put the switch on. The more you keep the switch off, Oh. the more you I are will going to be get into offended. trouble in the future. So you can be Aradhane, Aradhane. You can sing that, and after singing, what you are singing, man, like a foolish man. Even I was in good mood, my mood got spoiled. Huh? Now what happened to your singing? Purr. Yes. చూడండి, ఎప్పుడు కూడా స్విచ్ వేసే ఉంచాలి. ఒకవేళ కనుక మీరు కనుక స్విచ్ ఆఫ్ చేసినట్లయితే మరి ఎప్పుడు కూడా మీరు కలవరంలో మరి ఆటంకాలలో వెళ్ళిపోతారు. మరి మీరు ఆరాధన ఆరాధన అని పాడుతుంటారు, కానీ మీ మూడు బాగా లేదనుకోండి, ఆ పాట అంతా పోతుంది. As long as you live by your feelings and emotions, your life will be utterly miserable. మీరు ఎంత కాలమైతే మీ భావోద్రేకాల ద్వారా నడిపించబడతారో మీ జీవితము అంత తలక్రిందులైపోతుంది. Yes. Yes. And most of you sitting here ఇక్కడ are so champions in living your life on emotions. ఇక్కడ కూర్చున్నటువంటి చాలా మంది మీరందరూ కూడా భావోద్రేకాలలో జీవించటంలో దిట్ట. And might be from the last 20 years in the ministry. కావచ్చు, పరిచర్యలో గత 20 సంవత్సరాల నుండి ఉన్నారేమో. And somebody comes and insults you in front of everybody. అందరి ముందు గనుక ఎవరైనా వచ్చి మిమ్మల్ని గనుక అవమానపరిస్తే From outside you look so beautiful. బయటికి మాత్రం ఎంతో అందంగా చిరునవ్వు ఉంటుంది, But inside కానీ లోన the mercury has hit the top. Hallelujah. Thermometer mercury has hit the top. ఆ థర్మామీటర్ చూడండి పేలిపోతుంది లోపల, It has even burst. పేలిపోయింది. If that is your case, ఒకవేళ గనుక అది మీ పరిస్థితి అయితే then you have still not connected to Jesus. ఇంకా మీరు యేసు ప్రభుతో అతకలేదని అర్థం. Have you seen a mango tree? మామిడి చెట్టు చూసారా? Real mango tree. నిజమైనటువంటి మామిడి చెట్టు అడుగుతున్నాను. In Hyderabad, the summer is hot or హైదరాబాద్ లో వేడి It's ఎక్కువ hot. ఉంటుందా, It's ఎలా hot. ఉంటుంది? It's hot almost. It's hot like Ranchi and all, like that? Not that much. But still hot. Still hot. It Still is. hot. So does the mango tree ask the owner, I want also umbrella, I want a roof on my head, it's too hot. కాబట్టి చూడండి, మామిడి చెట్టు వెళ్ళి తన యజమానితో చాలా వేడి ఉంది కాబట్టి నాకు ఒక గొడుగు కావాలి, లేదా నా పైన ఒక కప్పు అని అడుగుతుందా? No, never. గట్టిగా చెప్పండి. And No. now is the winter. చలికాలం మరి Do you all have sweaters in winter? No. Yes, yes, yes. You all wear sweaters Yes, in yes. winter? yes, brother. So, does the mango tree ask the owner, I want sweater for this winter? మరి అప్పుడు ఆ No, మామిడి never. చెట్టు చాలా చలి పెడుతుంది కాబట్టి నాకు ఒక స్వెటర్ తెచ్చి కప్పు అని అడుగుతుందా అండి? Never. And what about the rainy season? వర్షాకాలం ఏం సంగతి మరి? Surely I want a raincoat. ఖచ్చితంగా నాకు ఒక రెయిన్ కోట్ కావాలి అని అడుగుతుందా? No, never. Okay, in all this time, does the వీటన్నిటిలో tree changes position and runs away from that place and goes to a shelter place? వీటన్నిటి మధ్యలో ఆ యొక్క There only. మామిడి చెట్టు తన యొక్క కాలంని, తన యొక్క పరిస్థితిని వదిలిపెట్టి ఒక మంచి స్థలంలోనికి వెళ్ళిపోతుందా? No, 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 all through no. the seasons it stays there. So, how many of you change positions all the time with your emotions? కానీ మీ భావోద్రేకాలను కనుక గమనిస్తే ఎన్నిసార్లు మీ స్థితిని మీరు మార్చుకుంటారు? We change according to the situations many a time. అందరు జవాబు ఇవ్వండి. So then, are you still connected to Jesus or are you connected to your emotions? అలాగ ఉన్నట్లయితే మీరు యేసు ప్రభుతో అతికి ఉన్నారా, లేదా మీ భావోద్రేకాలతో అతికి ఉన్నారా? Is the word ruling over you or your emotions are ruling over you? మీ భావోద్రేకాలను మీరు ఏలుతున్నాయా, లేదా మీ దేవుని వాక్యం ఏలుతుందా? If we are changing our situations then and there, we అందరు are జవాబు ఇవ్వండి. ruled by emotions. So please write down, this will help you. దయచేసి దీన్ని రాసుకోండి, ఇది మీకు తోడ్పడుతుంది. Offense and bitterness are closely connected. అభ్యంతరము, చేదు రెండు కూడా కలిసి ఉన్నాయి. But కానీ they both are not the same. ఆ రెండు ఒక్కటే కాదు.
but they both are not the same. ఆ రెండు ఒకటే కాదు. Offense is when you feel hurt. అభ్యంతరం అంటే నీవు గాయపరచబడినప్పుడు అభ్యంతర పడతావు, Or insulted, లేదా అవమానింపబడ్డప్పుడు, or wronged by someone. లేదా ఎవరితోనైనా తప్పుగా గావించబడినప్పుడు. Offense is when you feel hurt. That's అభ్యంతరము copyright, man. Offense is when you feel hurt, అభ్యంతరం అంటే insulted, or wronged by someone. అభ్యంతరం అంటే నువ్వు ఒకరి ద్వారా గాయపరచబడినప్పుడు, అవమానింపబడినప్పుడు, లేదా తప్పుగా గావించినప్పుడు నీకు అభ్యంతరం కలుగుతుంది. It usually starts with an event, అది ఒక కార్యము ద్వారా ప్రారంభమవుతుంది. something that somebody said or something that somebody did. ఎవరైనా ఒకరు మాట్లాడితే లేదా ఒకరు చేసినటువంటి కార్యము ద్వారా అది ప్రారంభమవుతుంది. It is immediate అది తక్షణమే జరుగుతుంది. and it is emotional. అది ఉద్రేకాలతో కూడింది. Like, ఉదాహరణకి I got hurt, man. నాకు గాయమైందండి, I really got hurt. నాకు నిజంగా గాయమైంది. Now, what is bitterness? చేదు అంటే ఏమిటి? Bitterness is చేదు అంటే what happens when offense is not healed or released. అభ్యంతరము నా నుండి వెడలిపోనప్పుడు లేదా నాకు అభ్యంతరం కలిగినప్పుడు అది చేదుకు దారితీస్తుంది. It is that hurt that is stored for a long time. ఈ గాయం అనేది దీర్ఘకాలము నాలో ఉంటుంది. And now that becomes a deep attitude. ఇప్పుడు ఆ గాయం అనేది నాలో ఒక వైఖరిగా మార్చబడుతుంది. That becomes a deep attitude అది ఒక లోతైన వైఖరిగా మార్చబడుతుంది. of resentment. అది ఇతరులకు గాయాన్ని కలిగజేసేదానిగా ఉంటుంది. It affects your thoughts, అది నీ తలంపులను ప్రభావితం చేస్తుంది, words, మాటలు, and even your relationship. నీ సంబంధాలు సహితము. And it also affects your relationship. అది నీ సంబంధాలను సహితము ప్రభావితం చేస్తుంది. The person in bitterness says, చేదులో ఉన్నటువంటి వ్యక్తి అంటాడు, I'm still holding that hurt. నేను ఆ గాయాన్ని ఇంకా పట్టుకొనే ఉన్నాను. In other words, మరో మాటలు చెప్పాలంటే offense is like a seed. అభ్యంతరం అనేది ఒక విత్తనము వంటిది. Offense is like a seed. అభ్యంతరం అనేది విత్తనము వంటిది. And bitterness is like the root చేదు అనేది ఒక వేరు వంటిది or a tree లేదా ఒక చెట్టు వంటిది. growing from that seed. ఆ విత్తనం నుండి ఎదుగుతున్నటువంటి చెట్టు వంటిది. So my friend, just look here. కాబట్టి స్నేహితులారా నా వైపు చూడండి. If you got offense or bitterness, ఒకవేళ గనుక మీరు ఈ అభ్యంతరము లేదా చేదు కలిగి ఉంటే, is your love switch on or are you connected with Jesus? మీ ప్రేమ Or అనే- you got disconnected? మీ ప్రేమ అనేటువంటి స్విచ్ను మీరు వేసి ఉంచారా లేదా యేసు ప్రభుతో మీరు వెడలిపోయారా? What do you think, church people get hurt? అబ్సల్యూట్లీ బ్రదర్, No, church people. అబ్సల్యూట్లీ. సంఘానికి వెళ్ళేవారు గాయపరచబడతారా? 100% అంటున్నాను. మీరేమంటారు? You see, I am going back to Bangalore. You are going to stay here. You better be careful what you answer. Because I'll be going, you'll be here. Then the next time I'm saying, where's Wilson? And he was in the hospital after you went. Because people came and hammered him. Hallelujah. They are sweet people, brother. Church people are emotional people or word rooted people? చెప్పండి, మరి సంఘానికి వెళ్తున్నటువంటి వారు వాక్యంలో నాటబడ్డవారా లేదా భావోద్రేకాలలో ఉంటున్నవారా? గట్టిగా చెప్పాలా? What are they saying? They are rooted in the word. Hallelujah. I doubt. Shop
చేతిలో షాక్ వచ్చింది మైక్ And పెట్టేసాను. that too I got a shock through a cordless mic. కార్డ్లెస్ మైక్ పట్టుకుంటే షాక్ వచ్చింది Sharon, చూడండి. how come I got a shock? ఎలా వచ్చింది షాక్? The shock was not from the mic, the shock was from the answers. మరి మైక్ నుండి కాదు వచ్చిన షాక్, మీరు ఇచ్చిన జవాబుల నుండి షాక్ వచ్చింది. మరి Because when I look around, నేను చూసినప్పుడు I see most of the people are emotional people. చాలా మంది భావోద్రేకాల ద్వారా నడిపింపబడుతున్నటువంటి ప్రజలే. If they decided to get something ఒకవేళ కనుక ఏదైనా పొందుకోవాలి అని కనుక తీర్మానిస్తే and the response was exactly opposite, మరి వారికి వచ్చినటువంటి స్పందన దానికి వ్యతిరేకంగా ఉంటే they can get hurt in no time. మరి కొద్ది నిమిషాల్లోగానే వారు గాయపరచబడతారు. What if you thought I will come and meet this brother నేను వచ్చి ఒక సహోదరుని కలుసుకుంటానని and this అనుకున్నారా? brother will lay his hands on me ఈ సహోదరుడు నా తలపై చేతులు ఉంచుతాడు and he'll అనుకున్నాను. pray on me. నాపై ప్రార్థన చేస్తాడు అనుకున్నాను. And this brother did not pray over you, but he gave you a word and said, start repeating this word and kill that emotion in you. మరి బ్రదర్ గారు చేతులు ఉంచడం కాదు కదా, ఒక మాట ఇచ్చేసి నీకున్నటువంటి ఆ యొక్క భావోద్రేకాలు చచ్చిపోనంత మటుకు ఈ మాటను పలుకుతూ ఉండు అని చెప్పాడు. Now by my words, can you get hurt? ఇప్పుడు నేను పలికిన మాటల ద్వారా మీకు గాయం వస్తుందా? No. మీరు గాయపడతారా? No. No? గాయపడరా? Okay, I'll tell you a real story. ఒక వాస్తవం జరిగినటువంటి కథ చెప్తాను. I was down in south in Chennai నేను చెన్నై ప్రాంతంలో అక్కడ ఉండి ఉన్నాను. and there was a retreat అక్కడ వడకం జరుగుతుంది. and I was along with Father Jose. నేను ఫాదర్ జోస్ గారితో ఉన్నాను. And during that time I was preaching on the word. ఆ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని గురించి నేను చెప్తూ ఉన్నాను. And there were people who were getting healed through the word. దేవుని వాక్యము ద్వారా కొంతమంది అక్కడ స్వస్థపరచబడ్డారు. So very smart dashing woman came to me అయితే చాలా అందంగా ఉన్నటువంటి ఒక అందగత్తె నా దగ్గరకు వచ్చింది. and she said, I want you to lay your hands on me because I'm suffering from cancer. మరి చాలా తెలివిగలది కాబట్టి నా దగ్గరకు వచ్చి నా తలపై మీరు చేతి నుంచి ప్రార్థించాలి, ఎందుకంటే నాకు క్యాన్సర్ ఉంది అని చెప్పింది. And I looked at this lady and I said, నేను ఆమె వైపు చూసి అన్నాను, your capability and your ability in Christ is so strong, I don't need to pray over you. మీలో క్రీస్తు సామర్థ్యము ఎంతగా ఉన్నదంటే నేను మీ కొరకు ప్రార్థన చేయని అవసరం లేదు అన్నాను. You can kill that cancer yourself. మరి మీరే ఆ క్యాన్సర్ని చంపవచ్చు అన్నాను. So I'll teach you how to kill it, ఎలా చంపాలో నేను నేర్పిస్తానని చెప్పాను. but I'll not pray over you. కానీ మీపై నేను చేతుల నుంచి ప్రార్థించాను అన్నాను. You listen to the teaching that I'm giving you నేను ఏదైతే బోధ మీకు బోధిస్తున్నానో దాన్ని నేర్చుకోండి. and you learn to kill it yourself. మరి నీవే దాన్ని చంపడానికి నువ్వు నేర్చుకో అన్నాను. So I'm giving you the recipe. కాబట్టి ఎలా దాన్ని చేయాలో చిట్కా చెప్తున్నాను. You learn to cook yourself. కాబట్టి నువ్వు వంట చేయడం నేర్చుకో అన్నాను. 6 days were over. 6 రోజులు అయిపోయింది. Every session she would come and tell me the same thing. ప్రతి సాంగ్యం తర్వాత వచ్చి నాకు అదే మాట చెప్తుండేది. And every time I told her the same thing. నేను ఆమెకు అదే మాట చెప్తూ వచ్చాను. Then we parted. మేము వెళ్ళిపోయాము. What do you think would have been in her mind మరి తన మనసులో ఏమి జరిగిందో ఒకసారి మీరు ఆలోచించగలరా? regarding me? నన్ను గురించి ఆమెకి ఎలాంటి మనస్తత్వం ఉండి ఉండవచ్చు? This brother came but he did not pray for me. He did not lay my hands. He is very rude. Rude. Tell me more. Not compassion. Now is your chance. Come on, tell me. Tell me. No Tell me, compassion. Tell me. Now is your No chance. Come on. compassion. Warm it. Yeah. No compassion. No compassion. Something more. He shows the attitude. Showing it attitude. Other preachers are better than him. Yeah. Others, Okay, now. Others prayed. Now she went back to Dubai. ఇప్పుడు ఆమె తిరిగి దుబాయ్కి వెళ్ళిపోయిందండి. Now I went to Sharjah to preach. మరి షార్జాకి వాక్యం చెప్పడానికి వెళ్ళాను. And the team members were there. అక్కడ ఉన్నటువంటి టీం మెంబర్స్ ఉన్నారు. And this lady came for the meeting. ఈ సహోదరి అక్కడ కూటానికి Because వచ్చింది. she did not know who the preacher was. అయితే ప్రసంగికుడు ఎవరో ఆమెకు She తెలియదు. came inside, ఆమె లోనికి వచ్చింది, saw me, నన్ను చూసి తిరిగి ఇలా and she మరలి took a U-turn. మళ్ళీ తిరిగి నాకు వీపు చూపెట్టి వెళ్ళిపోయిందండి. And the person at the door said, అక్కడ ఉన్నటువంటి ద్వారం దగ్గర ఉన్న వ్యక్తి అన్నాడు, you can only go in. నీవు లోనికి వెళ్ళగలవు, Going out is only after the meeting gets over. మరి బయటికి వెళ్ళడం కూటమి తర్వాతే అన్నాను. So we will not allow you to go out. You better go and sit down there. కాబట్టి బయటికి వెళ్ళడానికి వీలు లేదు, వెళ్ళి అక్కడే కూర్చోవాలన్నాడు. Now there she was sitting and she was saying, ఆమె if only I knew this fellow is here, I would have never ever come to this ఒకవేళ meeting. కనుక ఇతడు ఈడికి వస్తున్నాడని కనుక నాకు ముందే తెలిస్తే నేను అస్సలే రాకపోయేదాన్ని అన్నది. The meeting got over.
కూటమి అయిపోయింది. And when I opened my eyes, నేను కళ్ళు తెరిచినప్పుడు next to me was a lady in a wheelchair. మరి నా ప్రక్కల ఒక స్త్రీ చక్రం కలిగిన కుర్చీలో కూర్చుంది. And the person had brought her. మరొక వ్యక్తి ఆమెను తీసుకొని I వచ్చారు. said, please pray over her. దయచేసి ఆమె తలపై చేతుల నుంచి I said, I will ప్రార్థించండి. not pray over her నేను because she had అన్నాను, not heard the teaching. నేను ప్రార్థన చేయను కానీ నేను బోధిస్తానని చెప్పాను. I'm sorry. ఆమేన్. నన్ను మన్నించండి. Then I asked the organizer, నేను అక్కడ ఉన్నటువంటి నిర్వాహకుతో అన్నాను, if you can give me 10 minutes more, ఒకవేళ కనుక మీరు నాకు ఇంకొక 10 నిమిషాలు ఇస్తే I can teach her నేను ఆమెకు బోధించగలను. and she'll be out of the wheelchair. ఆమె ఆ యొక్క కుర్చీ నుండి బయటికి రాగలదు. So can you give me 15 minutes more? దయచేసి ఒక 15 నిమిషాలు ఇవ్వగలరా? As you know, I will always fight for time. నేను ఇలా మంచి స్థలం ఇవ్వడానికి కానీ నేను పోరాడడానికి కానీ కొంచెం సమయం ఇవ్వమని పోరాడతానండి. So the organizer gave more time. ఆర్గనైజర్ ఇంకా నాకు టైం ఇచ్చాడు. I said, do you believe in Jesus? నేను అడిగాను, యేసు ప్రభునందు నమ్ముతున్నావా? I believe. అవును, నేను నమ్ముతున్నాను. Do you believe Jesus will heal you? యేసు ప్రభు నిన్ను బాగు చేస్తాడని నమ్ముతున్నావా? Yes. నమ్ముతున్నాను అన్నది. Yes. Oh My my word. God. Listening. She also said yes. ఆమె I కూడా said, if అవును. you say yes, then there's no Okay. point in praying because you are saying the answer wrong. చూడండి, ఒకవేళ నువ్వు అవును అంటే ఆ ప్రార్థన చేయడంలో ఏ లాభం లేదు, ఎందుకంటే నువ్వు తప్పుడు జవాబిస్తున్నాను అన్నాను. Will Jesus heal her? యేసు ప్రభు ఆమెను బాగు చేయగలరా? Okay, this speaker is on the wheelchair. This Sir, is your Andy. wheelchair. Do you believe this? Jesus will heal her? మరి చూడండి, ఇక్కడ ఆమె కూర్చుంది అనుకోండి, యేసు ప్రభు ఆమెను బాగు చేస్తారని నమ్ముతారా? How many of you believe Jesus will heal her? Lift యేసు hands up. ప్రభు ఆమెను బాగు చేయగలరు అని ఎంతమంది నమ్ముతున్నారు? చేయి చూపించండి. మంచిగా పైకి లేపండి చేతులు. No, when I did like this, she's saying no, no, no. ఇలా అన్నప్పుడు కాదంటుందండి, చేతులు దించుతున్నారు. చేతులు బయట ఉండండి. Yeah, why? షీఈస్ బ్రింగింగ్ ఫర్గివ్నెస్ కాన్సెప్ట్. Okay, let me ask you again. మళ్ళీ అడుగుతున్నాను, Do you believe Jesus will heal her? యేసు ప్రభు తనను ఆ కుర్చీ నుండి లేపగలరా అని మీరు నమ్ముతున్నారా? చేతులు చూపించండి. ఆల్ సే yes. Lucia calls is included in that. How will Jesus heal her when she the has Bible not says heard. by his stripes she is already healed? యేసు ప్రభు మళ్ళీ తనను ఎలా బాగు చేయగలరండి? ఎందుకంటే లేఖన భాగం అంటున్నది, ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత కలిగి ఉన్నది. So I explained to her. నేను ఆమెకి బోధించాను, Then వివరించాను. I asked her, నేను ఆమెను అడిగాను, do you believe Jesus will heal you? యేసు ప్రభు నేను బాగు చేస్తాడని నమ్ముతున్నావా? Already Yes. healed. అవును అంటుంది. And like Lucia, others were saying, already, I said, listen, by giving that answer and she doesn't understand, it will not work. చూడండి, ఒకవేళ కనుక ఆమె అవును కనుక అంటే అసలు నేను వివరించింది ఏమాత్రం పని చేయదు. Can I use this bottle? ప్లీజ్. Now, is there water in this bottle? Yes. ఇందులో నీళ్లు ఉన్నాయా? If I open the cap, ఒకవేళ కనుక క్యాప్ తీస్తే now is the water in my body? ఇప్పుడు ఈ నీళ్లు నా శరీరంలో ఉన్నాయా? In the same way, అదే రీతిగా by the wounds of Jesus, you have been healed. యేసు ప్రభు పొందిన దెబ్బల ద్వారా నువ్వు బాగయ్యావు. So is the healing power inside her or outside her? యేసు ప్రభు యొక్క శక్తి, స్వస్థపరచే శక్తి ఆమె లోన ఉందా, బాహ్యంగా ఉందా? It's outside. It's outside. బాహ్యంగా బయట ఉందా, లోపల ఉందా అండి? Inside her. Lo- All that she has to do is open the cap and believe the power to heal is inside her, and that power has already healed her according to the scripture. ఇప్పుడు ఆమె చేయవలసిందల్లా ఏంటంటే ఆ మూత విప్పి ఆ శక్తి తనలో ఉంది కాబట్టి ఆ శక్తిని బయటకు తీసుకొని రావాలి అంతే. So there's a fight between the two. ఇప్పుడు ఈ రెండిటి మధ్యలో ఒక పోరాటం. My body is saying, I'm not healed. నా శరీరం అంటుంది నేను ఇంకా బాగా కాలేదు. That's a fact. అది వాస్తవం. The word of God is saying, by stripes have been already healed. కానీ లేఖన భాగం అంటుంది ఆయన పొందిన దెబ్బల ద్వారా నేను స్వస్థపరచబడ్డాను. That's the truth. అది సత్యము. Now which one are you going to believe? ఇప్పుడు నీవు దేన్ని నమ్ముతావు? The word of God. So again I asked her, మళ్ళీ ఆమెను అడిగాను, do you believe God will heal you? దేవుడు నిన్ను బాగు చేస్తాడని నమ్ముతున్నావా? She said, yes, I Amen. believe God will heal me. అవును, దేవుడు నన్ను బాగు చేస్తాడని నమ్ముతున్నాను అన్నది. I said to the organizer, 5 minutes more, please. నేను అక్కడ ఆర్గనైజర్తో అన్నాను, దయచేసి ఇంకొక 5 నిమిషాలు. They said, granted.
సరే ఇవ్వబడింది అన్నాడు. After explaining to her, మళ్ళీ ఆమెకు చెప్పిన తర్వాత I asked her, నేను అడిగాను, do you believe Jesus will heal you? యేసు ప్రభు నీ బాగు చేస్తాడని నమ్ముతున్నావా? She said, I believe that Jesus already healed me. నేను నమ్ముతున్నాను, యేసయ్య నన్ను ఇప్పటికే బాగు చేశాడు. So then I asked the people over there, ఇప్పుడు అక్కడున్న వారితో నేను అడిగాను, is there anybody who has got a mobile which has got a camera? Then please come out with your camera and take this video. You will see what will happen. ఇప్పుడు ఎవరైనా మీలో అక్కడ ఉన్నవారు దయచేసి మీ ఫోన్లో కెమెరా ఉంటే మీ కెమెరా ఆన్ చేసి ఇప్పుడు ఏది జరగబోతుందో దాని వీడియో తీయమని చెప్పాను. Wilson, I'm telling you the honest answer. In Hyderabad, if I had to tell, I know everybody has got mobile with a camera, right? వాస్తవానికి చెప్పాలంటే హైదరాబాద్ But I వాసులారా, was so amazed in Dubai and in Sharjah, those people had mobile but no camera except for 2 people who came out. చూడండి వాస్తవానికి చెప్తున్నాను కదండి, అక్కడ ఉన్నటువంటి వారిని ప్రశ్న అడిగినప్పుడు మీ ఫోన్లో ఎవరికైతే కెమెరా ఉందో ఆ ఫోన్లు తీయండి అంటే ఇద్దరికి తప్పితే ఎవరి ఫోన్లలో కూడా కెమెరా లేదండి. So I said, at least we got 2. సరే కనీసము ఇద్దరికన్నా And I కెమెరా said, ఉంది. now you take the video. నేను అన్నాను ఇప్పుడు వీడియో తీసుకోండి. And I told her, నేను అంతా అన్నాను, dear baby, if you believe you are healed, నీవు గనుక నీవు బాగా అయ్యావని నమ్మితే, healthy people don't sit on a wheelchair. What are you doing on a wheelchair? మరి ఆరోగ్యవంతులు అలాంటి చక్రం కడిగినటువంటి కుర్చీలో కూర్చోరు, నీవు ఎందుకు కూర్చున్నావు అని అడిగాను. She said, that's right. What am I doing on the wheelchair? అవును నేను యొక్క కుర్చీపై నేనేం చేస్తున్నానని అన్నదండి. And she got up and started walking. ఆమె లేచి అమాంతంగా నడవడం Amen. ప్రారంభించింది. No, what's this? Now what's this? ఇప్పుడు వినండి, The moment she walked, ఆమె నడిచిన వెంటనే God created another powerful miracle. దేవుడు ఇంకొక అద్భుతమైనటువంటి అద్భుతం చేశారు. All those mobiles which did not have camera, A now the camera came and everybody came out to take the video. అప్పటి Can వరకు you believe 2 miracles in one shot? అప్పటి వరకు ఫోన్లలో కెమెరా లేనటువంటి ఆ ఫోన్లన్నిటికీ కెమెరా వచ్చేసిందండి. 2 నిమిషాల్లో ఈ అద్భుతం కూడా జరిగింది. You mean to say the camera was not there before? అంటే ఇంతకుముందు కెమెరా లేదు అనుకోకండి. But did they believe? వారు నమ్మారా? Did they believe? నమ్మారా అండి? అక్కడ లేనిది విశ్వాసం. It's okay, it's okay. Did they believe? నమ్మారా? No. లేదు లేదు నమ్మలేదు. No. People of the world will say, first let me see, ఈ లోకస్తులు చెప్పేది ఏంటంటే ముందు నేను చూడనివ్వండి, then I will believe. అప్పుడు నేను నమ్ముతాను. People who are connected to Jesus will say, ఎవరైతే యేసు ప్రభుకు కలిసి ఉన్నారో first I will believe, మొట్టమొదటిగా నేను నమ్ముతాను, and then I'll see what I believe. దాని తర్వాత నేను దేన్నైతే చూస్తున్నానో అది నమ్ముతాను అంటారు. Now in this meeting, ఇప్పుడు ఈ మీటింగ్ లో this lady ఈ స్త్రీ saw everything. అన్ని చూసిందండి. And after the meeting was over, మీటింగ్ అయిపోయిన తర్వాత she came and grabbed my hand ఆమె వచ్చి నా చేతులు పట్టుకుంది. and she cried ఆమె ఏడ్చింది. and said, you need to forgive me. ఆమె అంటుంది నన్ను I మన్నించాలి, hated you to the core. మిమ్మల్ని ఎంతగానో I ద్వేషించాను. promised God that I'll never see your face. నీ ముఖాన్ని ఎప్పుడు కూడా చూడనని దేవునికి మాట ఇచ్చాను. But now I realize కానీ ఇప్పుడు నాకు తెలిసింది what you are trying to teach me. మీరు నాకు ఏది బోధించడానికి ప్రయత్నిస్తున్నారో. Can I come and meet you tomorrow? రేపటి దినం వచ్చి నేను మిమ్మల్ని కలుసుకోవచ్చా అంటుంది. I said you can come and meet me tomorrow in the morning. నేను అన్నాను రేపు ఉదయకాలం వచ్చి నన్ను But కలువు, come with the intention కానీ ఒక్క వైఖరి ఉద్దేశంతో that I will not pray for you for that cancer. ఆ క్యాన్సర్ కోసం నేను ప్రార్థించను అన్నటువంటి But when ఉద్దేశంతో people come to me for prayers, కానీ ప్రజలు ప్రార్థన కొరకు I వచ్చినప్పుడు will teach you how you can use your faith to kill that sickness in them. వారిలో ఉన్నటువంటి ఆ Amen. రోగాన్ని ఎలా నయం Hallelujah. చేయాలో నీ విశ్వాసాన్ని బట్టి నేను నీకు బోధిస్తాను, వివరిస్తానని చెప్పాను. She said, how many days you are in Dubai? మీరు దుబాయ్లో ఎన్ని రోజులు ఉన్నారు అని అడిగాను. I said 4 days. 4 రోజులు అన్నది. She said, I'm not going to office all the 4 days. నేను 4 రోజులు కూడా ఆఫీస్ వెళ్ళడం లేదు. I'll sit with you the whole day and I want to learn from you. నేను దినమంతా మీతో కూర్చుంటాను, మీ దగ్గర నుండి నేర్చుకుంటాను అన్నాను. And she saw how it works. అది ఎలా పని చేస్తుందో ఆమె చూసిందండి. Then I asked her, నేను అడిగాను, what about your family? మీ కుటుంబం సంగతి ఏంటి? She said, my husband and my daughter is in Australia. నా భర్త And I'm here. నా భర్త And I కుమార్ got a very big position in the company. But And now- I signed a document that I cannot leave this job for the next 2 years. మరి నా భర్త నా కుమార్తె ఆస్ట్రేలియాలో ఉన్నారు, నేను పనిచేస్తున్నటువంటి కంపెనీలో ఉన్నతమైనటువంటి స్థలంలో ఉన్నాను. అక్కడ నేను సైన్ చేశాను ఏంటంటే ఇంకా 2 సంవత్సరాలుగా నేను యొక్క ఉద్యోగాన్ని నేను వదిలిపెట్టాను అన్నటువంటి బాండ్ ఉంది.
I said, do you want to go to Australia? మీరు ఆస్ట్రేలియాకు వెళ్ళాలని ఆశపడుతున్నారా అడిగాను. She said, that's impossible. I cannot break the bond. అది అసాధ్యం, ఎందుకంటే నేను యొక్క బాండ్ని చింపిలేయలేను. Do you want to go to Australia? మీకు ఆస్ట్రేలియా వెళ్ళాలని ఉందా అని అడిగాను. I would love to do that. నేను అది చేయాలని But I can't break the ఆశపడుతున్నాను, bond. కానీ నేను ఆ యొక్క బాండ్ని విరగొట్టలేను. Do you want to go to Australia? ఆస్ట్రేలియాకు వెళ్ళగోరుతున్నావా? Yes, I want to go. అవును, వెళ్ళాలని So ఆశపడుతున్నా. Father, she wants to go to Australia. Thank you for answering our prayer in Jesus' name. తండ్రి, ఈమె ఆస్ట్రేలియా వెళ్ళాలని ఆశపడుతుంది, మీరు మార్గాన్ని ఏర్పాటు చేసినందుకు యేసు నామములో వందనాలని చెప్పేశాను. Next month I came to Dubai. మరుసటి నెల దుబాయ్కి వచ్చాను. She's coming smiling. ఆమె చిరునవ్వుతో వస్తుందండి. You know what? ఏమంటుంది తెలుసా? They fired me. బ్రదర్ గారు వాళ్ళని తీసేశారండి. And they're giving me 3 months salary before for the handover. మరి దానికి మురుపు 3 నెలల జీతాన్ని నాకు ఇచ్చారు. After 3 months I'm going to Australia. 3 నెలల తర్వాత నేను ఆస్ట్రేలియా వెళ్ళిపోతున్నాను. Now I'm on leave. ఇప్పుడు నేను లీవ్ లో ఉన్నాను. So I'll attend all the classes. కాబట్టి మీ క్లాసెస్ అన్ని కూడా నేను And I've పాల్గొంటాను. got 3 months coaching with you. మరి మీతో 3 నెలలు మొత్తం Before I go to తరఫీదు Australia. తీసుకున్న తర్వాత ఆస్ట్రేలియా వెళ్తాను. And that was the girl అదే అమ్మాయి who took me to Australia. ఆస్ట్రేలియాకి తీసుకెళ్ళిందండి. హల్లెలూయా. So which one do you prefer? మీకు ఏది కావాలి? Somebody laying your hand and making you like a small baby all your life? ఎవరు మీ దగ్గరకు వచ్చి మీ జీవిత కాలం అంతా Or ఇలా you చేయాలా? start learning and mature and start doing what God said to do? లేదా పరిపక్వత చెందినటువంటి వారై ఎదిగిన వారి వాళ్ళే మీరు ఉంటారా? The first thing is, please change your lens. మొట్టమొదటిగా దయచేసి మీ కళ్ళ జోళ్ళను మార్చుకోండి. Please change the lens of your eyes. మీ యొక్క కళ్ళ జోళ్ళను మార్చుకోండి. Don't look at yourself with your ability. మీ సొంత సామర్థ్యంతో మీ వైపు మీరు చూసుకోవద్దు. Look at God who has given you the Holy Spirit who is dwelling inside you, His ability on your ability to do the things. ఆయన ఏదైతే సామర్థ్యము తన పరిశుద్ధాత్మ ద్వారా నీ యందు ఉంచి ఉన్నాడో అట్టి సామర్థ్యాన్ని నీ Has sprouted and growing into a tree. ఆ విత్తనము మొలిచి చెట్టుగా ఎదుగుతుంది. If that hurt remains for a long ఆ time, గాయము గనుక దీర్ఘకాలము గనుక నీలో ఉంటే, it is bitterness. ఆ చేదు, Don't be surprised మీరు ఆశ్చర్యపోనవసరం లేదు. when you are bitter. మీరు చేదుగా ఉన్నప్పుడు Devil has got legal right to do all kinds of nasty, bloody, miserable, self-destructive activities in your life. మీరు గనుక ఇట్టి చేదును కలిగి ఉన్నట్లయితే, ఈ గాయాన్ని దీర్ఘకాలము మీలో ఉంచుకున్నట్లయితే, మిమ్మల్ని వినాశపరిచేటువంటి హేయమైనటువంటి అసహ్యకరమైనటువంటి మిమ్మల్ని నాశనం చేసేటువంటి పనులన్నిటిని చేయడానికి సాతాను చట్టబద్ధమైనటువంటి హక్కును కలిగి ఉంటాడు. So do you now need a healing session, or do you need to get rid of that offense and bitterness? కాబట్టి మీకు స్వస్థత సాంగ్యం కావాలంటారా, లేదా మీలో ఉన్నటువంటి అభ్యంతరము ఈ చేదును మీరు తొలగించుకోవాలని ప్రయత్నిస్తారా? ఏది కావాలి? This is a bottle of water. చూడండి, ఇది నీళ్ళు ఉన్నటువంటి బాటిల్. If I put a marble on the mouth, దీన్ని తలపైన కనుక నేను రాతి నుంచితే కొట్టాను అనుకోండి, now I turn the water, మళ్ళీ ఇలా పెడతాను, will the marble block the water from flowing out? ఆ రాయి ఏదైతే ఉందో మరి ఈ నీరు బయటికి వెళ్ళకుండా ఆపగలుగుతుందా? చెప్పండి. So unless I get rid of that marble that is blocking the mouth, ఆ యొక్క నోటిని అడ్డుపరుస్తున్నటువంటి ఆ రాయిని కనుక తీసేసినట్లయితే will this water ever flow out? అప్పుడు ఆ నీరు బయటికి ఉబుకుతుందా? In the same way, the anointing that God has given you, అక్షరాల అదే రీతిగా దేవుడు నీకు ఇచ్చినటువంటి అభిషేకం, the righteousness that God has given you, దేవుడు నీకు ఇచ్చినటువంటి నీతి, the blessings that God has given you, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆశీర్వాదం, will it flow from you to others అది నీ యొద్ద నుండి ఇతరులకు ప్రవహిస్తుందా? when there is offense and bitterness అభ్యంతరము చేదు ఉన్నప్పుడు నీ యొద్ద నుండి ప్రవహిస్తుందా in your life? నీ జీవితంలో? Baba, చెప్పండి. I'm talking to you. Is the Lord talking to you, Baba? ప్రభు నీతో మాట్లాడుతున్నారా తల్లి? Can we talk?
మాట్లాడొచ్చా మనము? Yes. అవును. So if offense and bitterness is there because of what somebody is doing against you, నీకు విరుద్ధంగా ఎవరైనా చేస్తున్నటువంటి Is it- కార్యాల ద్వారా చేదు అభ్యంతరం ఉంటే your action of your emotions నీ is యొక్క- going to benefit you or kill you slowly. నీ యొక్క భావోద్రేకాలలో నీవు చేసేటువంటి కార్యాలు అది నీకు లాభసాధనంగా ఉంటాయా లేదా నిన్ను నాశనం చేస్తాయా? So who do you think is destroying your life? కాబట్టి నీ జీవితాన్ని వినాశపరిచేది ఎవరండి? కాబట్టి దాని బాధ్యత ఎవరు తీసుకుంటారు? మీరు తీసుకుంటారా? So write down. Write down. రాసుకోండి. If offense is not forgiven, అభ్యంతరము గనక క్షమించబడనట్లయితే, if offense is not forgiven, అభ్యంతరం గనక క్షమించబడనట్లయితే it grows into bitterness. అది చేదుగా మలచబడుతుంది. 15. 12-15 హెబ్రీయులకు రాసిన పత్రిక. Can you read it, brother? మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోనేమో అనియు చేదైన వేరు ఏదైనను మొలచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అనియు. 15వ వచనం. Looking diligently, lest any man fail of the grace of God, lest any root Bitterness. of bitterness springing up trouble you, and thereby many be defiled. So the Bible says, be extremely diligent, that God, who has filled you with love, He has given you abundant grace of God. And this grace is a power for you that you can forgive people by your decision. ఈ దేవుని కృప ఎంత శక్తివంతం అంటే, ఈ కృప ద్వారా నీవు తీసుకుంటున్నటువంటి తీర్మానము ద్వారా నీవు ఇతరులను మన్నించగలవు. కాబట్టి ఈ కృపను కోల్పోకుండా, ఏ చేదు కూడా నీలో వచ్చి ఈ కృప నుండి నీవు తొలగిపోకుండా జాగరూకులై ఉండాలని వాక్యం అంటుంది. Forgiveness is not a feeling, క్షమాపణ అనేది ఒక భావన కాదండి, it's not an emotion, అది ఒక భావోద్రేకం కాదు, it is a decision. అది ఒక తీర్మానం. To let the other person go free ఇతరులు కనుక స్వాతంత్రులుగా ఉండాలంటే, who has hurt you నిన్ను గాయపరిచిన వారు కావచ్చు, and caused damages in you, లేదా నిన్ను నష్టపరిచిన వారు కావచ్చు, instead of you taking compensation for the damage మరి నువ్వు నష్టానికి పరిహారము కోరేదానికి బదులుగా that he has to pay you, ఆయన ఏదైతే నీకు రుణము చెల్లించాలో దాని నుండి నువ్వు వానిని స్వతంత్రులుగా చేస్తూ ఉన్నావు. and this forgiveness is not conditional, ఈ క్షమాపణ forgiveness by decision, ఇది తీర్మానంతో కూడినటువంటి క్షమాపణ. and you do it by faith. ఇది విశ్వాసం ద్వారా జరిగించే కార్యం. You do it by faith. ఇది విశ్వాసం ద్వారా జరిగించే కార్యం. You do it by faith. విశ్వాసం ద్వారా The జరిగించే way you కార్యం. receive forgiveness from God by faith, ఏ రీతిగా అయితే విశ్వాసము ద్వారా తండ్రి యొద్ద నుండి నువ్వు క్షమాపణ with the పొంది same ఉన్నావో, kind of faith, అదే విశ్వాసాన్ని now you open your mouth and confess ఇప్పుడు నీవు నోరు తెరిచి దాన్ని and say to ప్రకటించాలి. the Lord, ప్రభుతో చెప్పాలి, Lord, ప్రభువా, with the forgiveness you have given me, నీవు నాకు ఇచ్చినటువంటి క్షమాపణ ద్వారా I choose to forgive this person. నేను ఈ వ్యక్తిని క్షమించడానికి Even though this person తీర్మానిస్తున్నాను. has caused so much of trouble and pain in my life, ఈ వ్యక్తి నా జీవితంలో ఎంతో వేదనను, I have nothing against this ఈ person. వ్యక్తికి విరుద్ధంగా నేను ఏమి చేయను. See what it says. చూడండి ఏమంటుందో బైబిల్. Lest any root of bitterness. మీలో ఎవడైనాను దేవుని కృపను పొందకుండా, Offense was the hurt. చూడండి, అభ్యంతరము అది ఒక గాయము. It's been a long time that you're holding on to that hurt, ఆ యొక్క గాయాన్ని చాలా రోజుల పాటు నువ్వు పట్టుకొని ఉన్నావు కాబట్టి, not ready to forgive. క్షమించడానికి సిద్ధంగా లేవు కాబట్టి, And now it has become into a tree of bitterness. ఇప్పుడు చేదైన వేరుగా ఎదిగి చెట్టులాగా ఉంటుంది. And this tree of bitterness is springing up, troubling you. ఈ యొక్క మొలిచినటువంటి ఈ చెట్టు నిన్ను కలవరపెడుతూ ఉన్నది. And because of the tree of bitterness, ఈ చేదైన many వేరు people have been defiled. They have got
short circuited, they have got disqualified, and they are living a miserable life. ఈ రీతిగా వీరు చేదైన వేరు ఉంచినందున అనేకులు అపవిత్రులై అనేకులు దేవుని యొక్క పిలుపు నుండి తొలగిపోయిన వారిగా ఉంటూ ఉన్నారు. Write down, bitterness spreads. దయచేసి రాసుకోండి. Bitterness చేదు విస్తరిస్తుంది. Bitterness spreads. చేదు విస్తరిస్తుంది. It affects not just you. అది నిన్ను మాత్రమే ప్రభావితం చేయదు, కానీ It affects not just you, అది నిన్ను మాత్రమే ప్రభావితం చేయటం కాదు, కానీ but others too. కానీ ఇతరులను కూడా ప్రభావితం చేస్తుంది. So not only you are affected, but others are also. కాబట్టి మీరు మాత్రమే కాదండి, ఇతరులు కూడా దాని ద్వారా ప్రభావితం అవుతున్నారు. Go to James chapter 3. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 3:13. మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు? వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలెను. Who is a wise man జ్ఞాన వివేకము గలవాడెవరండి? and endued with knowledge among you? మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు? By his good conduct. Let this man show out of a good conversation his works In the with meekness of wisdom. వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలెను. The next sentence is not for the people from Hyderabad, because Mari. this you'd never have it. But if you Padnalu But Go if you are vachanamu. from Hyderabad, then you surely have no bitterness, no Jealousy, envy, and selfish. strife in your heart. 14వ వచనము, దయచేసి హైదరాబాద్ వాసుల కొరకు కాదండి. ఒకవేళ మీరు హైదరాబాద్ నుండి అయితే దయచేసి ఈ వచనాన్ని తీసుకోకండి. అయితే మీ హృదయములలో సహింపనలవి కానీ మత్సరము కానీ వివాదము కానీ ఉంచుకొనిన వారైతే అతిశయపడవద్దు, సత్యమునకు విరోధముగా అబద్ధం ఆడవద్దు. ఇది హైదరాబాదీల కోసం కాదండి. And if you are in Divine Light Ministries, ఒకవేళ impossible to have డివైన్ లైట్ మినిస్ట్రీస్ బృందం అయితే అసలే అసాధ్యమండి. no question of bitterness. అసలు చేదు అనే ప్రశ్ననే ఉండొద్దు. Brother Vijay, what are you thinking? బ్రదర్ విజయ్ గారు మీరేమనుకుంటున్నారు? I am telling you honestly. నేను యథార్థంగా చెప్తున్న మాట ఇది. There is no bitterness. Because if you have that, ఇది గనక కలిగి ఉంటే then you don't bring glory to God, దేవునికి మహిమ తేవడం కాదు కదా. and you are living a life of lies, అబద్ధముతో కూడిన జీవితం జీవిస్తూ and you are away from the truth. సత్యం నుండి దూరంగా ఉంటాం. Look at the next verse, 15. 15వ వచనం. This kind of wisdom, that that is hurt, bitterness, offense, strife, which comes it does not come from above, heaven, but it is earthly, unspiritual devil. sensual, and devilish. ఈ జ్ఞానము అనగా మత్సరము, సహించలేని గుణము, అతిశయపడటము, చేదు, గాయము అయినది, ప్రకృతి సంబంధమైనది, దయ్యముల జ్ఞానం వంటిదని అంటున్నాడు. So even if you have these thoughts, ఇలాంటి తలంపులు మనం కలిగి ఉంటే these thoughts are devilish. ఈ తలంపులు దయ్యములకు చెందిన తలంపులు. Baba, so is it? గట్టిగా చెప్పండి. So who is opening the door for this devilish thoughts? కాబట్టి ఇలాంటి దయ్యాల తలంపులకు ద్వారాలు తెరిచింది ఎవరంటారు? నేనే వి Your neighbor. మీ ప్రక్కవారా? మీ గట్టిగా చెప్పొచ్చు కదా. So my young musician, Our own self, కాబట్టి our bitterness. యవనస్తుడా, so in a day, how many times do you open the door for the devil to talk to you? మరి అపవాది నీతో మాట్లాడడానికి ఒక దినాన ఎన్నిసార్లు నీవు ద్వారాన్ని తెరుస్తున్నావు? Many a times you open. And you are saying it with such a confidence. బా, ఎంత దృఢత్వంతో జవాబిస్తున్నారు అండి మీరు. Because what I am, I have to tell it. What I should become. What you are in Christ is so different from what you are telling. నీవు క్రీస్తులో ఏమై ఉన్నావో
నీవు ఏదైతే మాట్లాడుతున్నావో ఎంతో వ్యత్యాసం ఉంది. And look at the 16th verse. 16వ వచనం చూడండి. For where there is envy and strife, there is confusion and every evil work. So if you know a person who is all the time offended, all the time bitter, stay away. కాబట్టి Because that person is an agent of devil, and that person who is hurting will go on infecting others and make everybody hurting people. దయచేసి గమనించండి, ఎప్పుడునూ అభ్యంతర పడుతూ, ఎప్పుడు కూడా చేదునుంచుకుంటూ, ఎప్పుడు కూడా గాయాన్ని పొందుతున్నటువంటి వ్యక్తికి మీరు దూరంగా ఉండాలి. ఎందుకంటే అలాంటి వ్యక్తి తనకున్నటువంటి విషాన్ని అంతటా కూడా పాకిస్తూ ఉంటాడు. So just because a person is in ministry, ఒక వ్యక్తి పరిచర్యలో ఉన్నంత మాత్రాన, or the person is in leadership లేదా నాయకత్వంలో ఉన్నంత మాత్రాన, and is in strife అని ఎప్పుడు పోట్లాడుతూ, and is in envy, ఎప్పుడు కూడా మత్సరపడుతూ, what is the evidence? దానికి ఉన్నటువంటి రుజువు ఏమిటండి? Is that person connected to Jesus or connected to the devil? యేసు ప్రభుకు అతికి ఉన్నాడా, సాతానికి అతికి ఉన్నాడా? Connected to the devil. So is it possible that there's a prayer meeting of the devils coming together? కాబట్టి చూడండి, దయ్యాలన్నీ I'm asking you. అడుగుతున్నాను, చెప్పండి. ఇలా కొంచెం గట్టిగా చెప్పండి. Continuous session. How does it look, brother? I'm taking poison every day because that person is, this person is hurting me, and I'm going on taking poison every day because I'm refused to forgive her, and she's hurting me every day, and I'm drinking poison, and I'm believing one day she's going to die because she's hurting me. ఇది ఎలా ఉందంటే, ఈ Who is వ్యక్తి drinking the poison? ఈ వ్యక్తి No, కాదండి, who is you are drinking? drinking. And thinking what? She will die. That చూడండి, is called as unforgiveness. చూడండి, ఈ వ్యక్తి కాదండి, ఈ వ్యక్తి మీరు ప్రతిరోజు మీరు నన్ను గాయపరిచినారు కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే, ఇంత మొత్తంలో రోజు నేను విషం తాగుతున్నాను. నేను విషం తాగుతూ ఆశపడుతుంది ఏం తెలుసా, నువ్వు ఒకరోజు చచ్చిపోతావని. కానీ వాస్తవానికి So you're going to చచ్చిపోయేది die ఎవరు? very soon. నేను. Yeah. Going to die very క్షమాపణ soon. అంటే, క్షమించలేని గుణం అంటే అలా ఉంటుంది. So how many people are drinking poison? కాబట్టి ఎంతమంది మనలో రోజు విషాన్ని ఇలా తాగుతూ ఉన్నాము? We Cheers, drank, but not cheers. from now onwards. Cheers. So some people come for the ministry, కొంతమంది పరిచర్యకు వస్తారు, they are happy, చాలా సంతోషంగా ఉంటారు. and the moment they came, వచ్చిన వెంటనే they went and sat on the green chair. అక్కడ పచ్చని చీరలో కూర్చున్నారండి. And Lucy Akka purposely saying, not on the green chair, you have to sit here. లూసెక్క గారు ఏమంటారంటే, అక్కడ మాత్రం కూర్చోవద్దు, దయచేసి ఎక్కడన్నా కూర్చోండి. Lucy Akka, AC there close, no, ఎందుకంటే there no AC. ఏసీ అక్కడ ఉంది కదా, ఇక్కడ ఏసీ లేదు కదా. But Lucy Akka is saying that AC is there, but it's not on, you come and sit here. ఏసీ ఉంది కానీ అది ఆన్ లేదు, దయచేసి ఇక్కడ కూర్చోండి అంటది అక్క. Now is it easy to sit, come and get from that chair and sit in this chair? చూడండి, అక్కడ నుండి లేచి ఇక్కడ కూర్చోవడము సులువు అంటారా? Now for example, this sister, she comes and sits on the same chair. ఉదాహరణకి ఈ సోదరి వచ్చి అక్కడే కూర్చుంటారు. Tomorrow also I will see her sitting on the same chair. రేపటి దినం కూడా ఇక్కడే కూర్చుంటారు. Now this lady purposely goes and sits on that chair. ఇప్పుడు ఈ స్త్రీ కావలసుకొని వెళ్ళి అక్కడ కూర్చుంటుంది. And she's saying, ఏమంటుంది? don't you know I sit always on this chair? రోజు నేను ఇక్కడ కూర్చుంటాను, తెలీదా నీకు అది? Can you please move? దయచేసి నువ్వు జరగగలవా? She said, if you wanted to this chair, you should have come early. ఒకవేళ కనుక ఇక్కడ కూర్చోవాలంటే నువ్వు ముందు వచ్చి కూర్చొనేది ఉంటే నాది ఉంటుంది. So they both are, కాబట్టి ఇద్దరు కూడా Now what happened to the meeting? ఇప్పుడు మీటింగ్కి ఏమవుతుంది చెప్పండి? ఆ కూటంలో ఏం జరుగుతుంది ఇప్పుడు? దయ్యాల కూటమి. So whose agent they both are? కాబట్టి వీరిద్దరు కూడా ఎవరి ఏజెంట్గా పనిచేస్తున్నారు? She'll be saying, buttermilk, I came and gave you twice. దయచేసి అయ్యగారు, I've been doing all good things. And then you take my example of this. Now this afternoon, I'm not going to give you anything. అయ్యా కావాలంటే 2 గ్లాసుల మజ్జిగ నేను ఇస్తాను, కానీ దయచేసి ఇలాంటి ఉదాహరణలు నన్ను వాడుకొని ఇలా ఇవ్వకండి. ఈ మధ్యాహ్నం మీకు మజ్జిగ మాత్రం ఇవ్వనంటుంది ఆమె. See, he's so happy because of that. See, చూడండి, మీరిద్దరు పోట్లాడుకుంటే See, ఆ even యవనస్తుడు clapping- చప్పట్లు కొడుతున్నాడు. see how much he loves that. చూడండి, He's even clapping hands for you. చప్పట్లు కూడా కొడుతున్నాడు దీన్ని బట్టి. See, ఇలా ఉంటుంది మరి. so many things can happen in the ministry. పరిచర్యలో చాలా ఇలా జరుగుతాయండి.
So, do you really need a healing ministry or do you need a forgiving ministry? స్వస్థపరిచే సాంగ్యం కావాలంటారా, క్షమించే సాంగ్యం కావాలంటారా? Hallelujah. హల్లెలూయా. All those who are sleeping say loudly, Hallelujah. నిద్రపోతున్న వారందరూ గట్టిగా హల్లెలూయా అనండి. Man. Sometimes I think I should go and say to a dead body, and that person should be a charismatic fellow, and he's sleeping, and I go and speak in this ears, Hallelujah. He'll open his mouth, he'll open his eyes and say Hallelujah, and then he'll die again. చనిపోయినటువంటి వారి దగ్గరకు వెళ్ళి, అంటే ఆత్మీయంగా ఉన్నటువంటి వారి చనిపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి హల్లెలూయా అంటే వారు కూడా లేచి హల్లెలూయా అని చెప్పి మళ్ళీ చనిపోతాడు. Okay, write down. రాసుకోండి. Offense అభ్యంతరం happens quickly. త్వరగా జరుగుతుంది. Bitterness చేదు develops over time. నెమ్మదిగా ఎదుగుతుంది. Offense, అభ్యంతరం, the hurt is on the surface. ఆ గాయం అనేది పైన ఉంటుంది. Bitterness, చేదు it is deep rooted resentment. అది లోన వేర్లలో ఉన్నటువంటి విషయం. Offense అభ్యంతరం can be removed quickly. త్వరగా తీసివేయబడుతుంది. Bitterness, చేదు hard to remove. తీసివేయడానికి చాలా కష్టం. Offense, అభ్యంతరం a feeling. It's a feeling. Offense is a feeling. అభ్యంతరము ఒక భావము, ఒక భావన. Bitterness, కానీ చేదు it is the condition of the heart. అది హృదయం యొక్క నియమమై ఉంది లేదా స్థితి అయి ఉన్నది. Write down an important truth. చాలా ప్రాముఖ్యమైనటువంటి సత్యం రాసుకోండి. Important truth. చాలా ప్రాముఖ్యమైన సత్యం. I cannot always avoid offense. I నేను cannot always avoid offense. ఎల్లప్పుడూ నేను అభ్యంతరమును ఆపజాలను. But కానీ I can choose not to keep it. అది ఉంచుకోకుండా నేను తీర్మానించుకోగలను. But I can choose not to keep it. అది నాలో ఉంచుకోకుండా మాత్రం నేను తీర్మానించుకోగలను. Healing స్వస్థత regarding offense or bitterness చేదును గూర్చైనా అభ్యంతరం గూర్చైనా comes through forgiveness. క్షమాపణ ద్వారా నా యుద్ధకు వస్తుంది. Comes through forgiveness. క్షమాపణ ద్వారా వస్తుంది. Letting go of that hurt. కానీ ఆ గాయాన్ని విడిచిపెట్టడం And using God's love దేవుని ప్రేమను వాడుకోవటం ద్వారా that has already been poured into our hearts. నా హృదయంలో గుమ్మరించినటువంటి దేవుని ప్రేమ ద్వారా అది సాధ్యం. Hallelujah. హల్లెలూయా. Letting go of that hurt and bitterness that is in the heart. Through the love of God that is poured in your heart. Yeah. Please put it in capital letters, please. దయచేసి దానిని మీరు పెద్దగా రాసుకోండి. తెలుగులో Please. మనం అండర్లైన్ చేసుకోండి లేదా. In Telugu, how do you put capital letters? That's why I'm telling them to underline it or write it in broad Telugu, letters. where is the capital letters? You are right, brother. I know in Telugu there is no capital letters. Yeah, underline it. Okay, underline it. Write down. రాసుకోండి. Offense is a trap. అభ్యంతరము Designed. Offense is a trap designed to disarm you. నీకున్నటువంటి Disarm. నీకున్నటువంటి కవచమును తొలగించటానికి అభ్యంతరం అనేది ఒక ఉచ్చు. To disarm you. నీకున్నటువంటి కవచమును తొలగించడానికి అభ్యంతరం అనేది ఒక ఉచ్చు. Means you know, God has anointed you
Okay? అంటే చూడండి, But the moment you get offended, the anointing gets disconnected and you get connected to Satan. So remember, offense is a powerful tool of the devil to trap you. కాబట్టి గమనించండి, అభ్యంతరం అనేది దేవుడు నిన్ను అభిషేకించి ఉన్నాడు, ఆ బలాన్ని నీకు ఇచ్చి ఉన్నాడు, ఆ కవచమును నీకు ఇచ్చి ఉన్నాడు. కానీ ఎప్పుడైతే నువ్వు అభ్యంతర పడుతున్నావో ఏం జరుగుతుందంటే ఆ అభిషేకం నుండి నువ్వు దూరం అయిపోయి అపవాదికి అతుకుతావు. See, there's a pond down there, pond, చూడండి, ఒక చిన్న చెరువు ఉందనుకోండి, and I'm on the top. నేను పైన ఇక్కడ చూస్తున్నాను, Big fishes are there. పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి. If I get into the water నేను కనుక నీళ్ళలో దిగితే and try to catch them, నేను వాటిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తాను, they are very, very strong. అవి చాలా బలంగా ఉంటాయి. So I take a bait, కాబట్టి నేను ఆ తెర తీసుకుంటాను, ఇలా వేస్తాను, and in that bait, in that hook, I put a bait for the fish food. ఆ ఎర్రలో నేను ఆ చేపలకు కావలసిన ఆహారాన్ని వేస్తాను. So what is that food? అప్పుడు ఆహారం ఏమై ఉంటుంది? Hurt and offenses. అది అభ్యంతరము, అది ఒక గాయము. And who has got the fishing rod? ఎవరి చేతుల్లో ఆ కర్ర ఉంది? Satan. Very good. Satan has got సాతాను. it. అవునండి. And what does he put? వాడు ఏం చేస్తాడు? Hurts and. వాడు వేస్తున్న ఎర. And the moment you got offended or hurt, ఎప్పుడు you got hooked on that bait. ఎప్పుడైతే నువ్వు గాయపడుతూ అభ్యంతర పడుతూ వస్తున్నావో నీవు ఆ ఎర్రకు బానిసైపోయావు. If you were the fish, what would have happened? ఒకవేళ కనుక నీవే కనుక ఆ చేప అయితే ఏమవుతుంది? Nice on the frying pan. సాయంత్రం వరకు పెంక పైన ఉంటావు. So how many times, ask your neighbor, how many times in a day are you finding yourself on a frying pan? దయచేసి ప్రక్కవారిని అడగండి, దినానికి ఎన్నిసార్లు నువ్వు పెంక పైన ఉంటున్నావో అడగండి. దయచేసి అడగండి And when ప్రక్కవారిని. you are on a frying pan, do you have peace? ఈ రీతిగా పెంక పైన ఉన్నప్పుడు నువ్వు నెమ్మది కలిగి ఉంటున్నావా? Do you have joy? ఆనందంగా ఉంటారా? Or do you have got pain all around? లేదా మొత్తం నొప్పిగా ఉంటుందా? Wali. వాపు వచ్చేస్తుందా? Hey, it's wali, no? Pain. Yeah, wali is pain, no? I told, I Wali already told. po. వలిపో, నొప్పి పో పెంక పైన ఉన్నప్పుడు. Now, ఇప్పుడు how many times do you get trapped in that bait called hurts and offenses? ఆ గాయము, ఆ యొక్క అభ్యంతరము అనేటువంటి ఎర్రలో ఎన్నిసార్లు మనం చిక్కిపోతూ ఉన్నాము? Just because you're sitting behind the pillar doesn't mean that I cannot come this side and see you. ఈ స్తంభం వెనకాల కూర్చున్నంత మాత్రాన నేను వచ్చి నేను చూడను అనుకోకండి. Is it possible for you to get into the trap of offense and bitterness? అభ్యంతరము మరి గాయము అనేటువంటి వీటిలో మరి పడిపోవడం నీకు సులువా? పడగలుగుతాం కదా? So write down, దయచేసి రాసుకోండి. hurts and offenses గాయాలు, అభ్యంతరాలు are baits అవి ఒక ఎర వంటివి. set by the enemy. ఇవి అపవాది ద్వారా ఉంచబడుతున్నవి. The purpose కారణం is not just to make you sad. The purpose is not just to make you sad. దీని గమ్యము నిన్ను ఏదో విచారంగా చేయాలని కాదు. Now underline that line. But to block God's blessings. కానీ దేవుని ఆశీర్వాదాలను ఆపటమే. దీన్ని రాసుకోండి. ఆపటమే. So who is putting that apatame? ఎవరు ఈ ఆపటం చేస్తున్నారు చెప్పండి? Satan. చెప్పండి, సైటన్. Hey! The offense and hurt. Satan is putting the bait. Who is going for the bait? ఈ ఎర్ర వేసేది సాతాను, కానీ ఉచ్చులో పడింది ఎవరు? So who is blocking your blessings? కాబట్టి నీ ఆశీర్వాదాలను ఎవరు ఆపుకుంటున్నారు? My own self. So can you blame your husband? నీ భర్తను నిందించవచ్చా దీన్ని బట్టి? No.
Can you blame your mother-in-law? మీ అత్తగారిని పోని నిందించవచ్చా? Can you blame anybody? ఎవరినైనా నిందించవచ్చా? So he's blocking your blessing. కాబట్టి నీ ఆశీర్వాదాన్ని ఎవరు అడ్డుపరుస్తున్నారు? Ask your neighbor, ప్రక్కవారిని అడగండి, who is blocking your blessing? నీ ఆశీర్వాదాన్ని ఎవరు అడిగిస్తున్నారు? అడగండి అమ్మా. I myself. Write down. రాసుకోండి. If I'm struggling, నేను గనక పోరాడుతున్నట్లయితే, if I'm struggling నేను గనక పోరాడుతున్నట్లయితే, to get my prayers answered, నా ప్రార్థనలు జవాబు రాకుండా పోరాడుతున్నట్లయితే, if I'm struggling to get my prayers answered, నా ప్రార్థనలకు జవాబు రాకుండా పోరాడుతున్నట్లయితే, or move my mountains by faith, లేదా విశ్వాసము ద్వారా నా యొక్క కొండలను పెక్కిలించినట్లయితే, or move my mountains by faith, లేదా విశ్వాసము ద్వారా నా కొండలను పెక్కిలించినట్లయితే, then అయితే I must check the love gauge. నేను నా ప్రేమ యొక్క కొలమానాన్ని పరిశీలించుకోవాలి. I must check the love gauge. నేను నా ప్రేమ యొక్క కొలమానాన్ని పరిశీలించుకోవాలి. The devil అపవాది uses offenses. అభ్యంతరమును, The devil uses offense అభ్యంతరము to gain legal right, to gain legal right and a stronghold in your life. నీ జీవితాన్ని వాడుకుంటున్నాడు. So with what you wrote, ఏ రీతిగా మిమ్మల్ని తంత్రంలో పడేయగలరో దాన్ని మీరు ఎరిగి ఉన్నారు. will you still give the devil the chance to destroy your life? మళ్ళీ మీ జీవితాన్ని నాశనం చేయడానికి మీరు అపవాదికి అవకాశాన్ని ఇస్తారా అండి? Never. గట్టిగా. Never in our life. So now is it good to get hurt? కాబట్టి ఇప్పుడు గాయాన్ని పొందడం మంచిదే అంటారా? గట్టిగా చెప్పండి. Is it good to మంచిదా? get hurt? గాయాన్ని పొందడం మంచిదా అని అడుగుతున్నాను. Is it good to get hurt? Is it good to get hurt? I asked, is it good to get hurt? నేను అడిగింది ఏంటండి? గాయాన్ని పొందడం మంచిదా? The moment you got hurt, ఎందుకంటే గాయం పొందిన వెంటనే you got disconnected with Jesus. యేసు ప్రభుతో మీరు దూరం అయిపోయారు. That hurt is a bait. ఇప్పుడు ఆ గాయమే మీకు వేసిన ఎర్రకి అపవాది వేసినటువంటి ఎర్రనే ఆ గాయము. So if there is a snake bite, కాబట్టి ఒక పాము కాటు ఉంటే they give you an injection, works on that poison ఆ యొక్క విషంపై ఆ ఇంజెక్షన్ పనిచేస్తుంది. and destroys that poison, ఆ యొక్క విషాన్ని నాశనం చేస్తుంది. and the person leaves. ఆ వ్యక్తి బ్రతుకుతాడు. In the same way, లేదా మీరు చేదుగా ఉంటే, or you have strife, లేదా మీరు పోట్లాడితే you need an antidote. మీకు ఒక యాంటీడోట్ కావాలి. మత్సరం కానివ్వండి, ఈ చేదు కానివ్వండి, అభ్యంతరాన్ని స్వస్థపరచడానికి దేవుని ప్రేమ మీకు కావాలి. Is God going to give you this love? దేవుడు ఇట్టి ప్రేమను మీకు ఇస్తాడా? Hello, is God going to give you this love? దేవుడు మీకు ఇలాంటి ప్రేమ ఇస్తాడా? So according to you, God is such a conjuice God. అంటే నాకు అర్థమైంది ఏంటంటే దేవుడు When He wants to tell you something, He will change His tone. Devare, Ada Devare. He's purposely doing it so that He can draw your attention. So is God conjuice? దేవుడు పిసినగొట్టాడా అండి?